నిషా, ఈరోజు నుంచి నీ 7 days సత్యవతి ఛాలెంజ్ స్టార్ట్ అవుతుంది. దేవుడు ముందు ప్రామిస్ చేసి నేను అన్ని నిజాలే చెప్తానని చెప్పి నువ్వు చెప్పాలి. నేను ఎందుకు ప్రామిస్ చేయాలి శరత్? నువ్వు చేసావా? నిషా, శరత్ మాట అంటేనే ప్రామిస్. అయినా నేను మాట మీద ఉంటాను, నువ్వు వాళ్ళకు ఉండలేవు కదా. ఇదే తగ్గించుకుంటే మంచిది. ఏమి 7 days ఛాలెంజ్ ఓడిపోతాను భయం ఏంటి? నాకెందుకు భయం? నీ ఇలాంటి అబద్ధాలు కోరే గెలిచినప్పుడు నేను ఎందుకు గెలవను? మరి ఎందుకైతే నీకు ప్రామిస్ చేయడానికి అంత భయం? నువ్వు అబద్ధాలు ఆడవు కదా, గెలుస్తావు కదా. చేస్తా లేదు, ప్రామిసే కదా. సరే, మరీ ఎక్కువ చేస్తున్నావు నువ్వు. నిషా అని నేను దేవుడి మీద ప్రమాణం చేసి చేస్తూ కాదు చేసి దేవుడి మీద ప్రమాణం చేసి ఈ 7 రోజుల పాటు అన్నీ నిజాలే చెప్తాను. ప్రాణం పోయినా మొగుడు కొట్టినా అమ్మ తిట్టినా పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ గురించి అన్ని నిజాలే చెప్తాను. ఒకటి తప్ప. ఏంటది? నువ్వు నా గాంజారాని స్టోరీ గురించి మటుకు అడగకూడదు, ప్రామిస్ చేయాలి. ఓకే. ఏంటి దాంట్లో ఏం దాచావు? ఏంటి నువ్వు మాట్లాడకూడదు ఇంక దాని గురించి. నువ్వు ఇంకో ప్రామిస్ చేయాలి శరత్. నువ్వు నన్ను ఈ 7 days సపోర్ట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి. అండ్ నేను నిజాలు మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఫీల్ అవ్వకూడదు, బాధపడకూడదు. అండ్ ముఖ్యంగా మధ్యలో ఆపేయమనకూడదు. నువ్వు నిజాలు చెప్తే నేనెందుకు బాధపడతానే? నేనెందుకు ఆపేయమంటా? నీకు హ్యాపీగా ఫీల్ అవుతాను కదా. నీ దగ్గర నిజాలన్నీ బయటకు వస్తాయి కదా. బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. కాలమే సమాధానం చెప్తాడు శరత్. కాలమా కమలా పండ? ఏంటదే? నేను చూపిస్తాను నీకు. ఏం చూపిస్తావు? ఏంటి లేదులే, చూద్దాం. గేమ్ స్టార్ట్స్ నౌ. డన్. థ్యాంక్ యూ. ఏంటి పేపర్లు పట్టుకొని కూర్చున్నావు? నేను ఎక్స్పెక్ట్ చేశాను ఇలాంటిదేదో రెడీ చేసి ఉంచుకుంటా అని. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఎన్ని పేపర్లు పెట్టావు బాబు నువ్వు? మరి ఛాన్స్ వదులుకుంటానా? ఇదొక 16, అదొక 9. 25 సంవత్సరాల నుంచి నీ దగ్గర నుంచి దాగి ఉన్న నిజాల్ని బయటికి లాగుతా మొత్తం బయటికి తీస్తా. గుండె తట్టుకోలేదేమో చూసుకో. అయినా నీకొక రూలు నాకొక రూల్ ఏంటి శరత్? అప్పుడు నా లిస్ట్లో ఏవి ఆన్సర్ చేయలేదు. ఇప్పుడు నీ ఛాలెంజ్ అప్పుడు నువ్వేమో పెద్ద పేపర్లు తెచ్చుకొచ్చావు. నువ్వు అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు. నేను అందుకే ప్రామిస్లో కండిషన్ పెట్టాను, పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ అని. నువ్వు ప్రామిస్ చేసావు, అయినా నాకు అర్థమవుద్దు. నువ్వు నా దగ్గర దాచేవా? లేదు. సీక్రెట్స్ ఏమన్నాయా? ఇంకెందుకు అది భయం నీకు అడిగితే? అంటే అలా పట్టుకొని కూర్చుంటే భయం వేస్తుంది కదా. మర్చిపోతానని చెప్పి రాసుకున్నాను. అలాగే అడుగు. అందుకే ఎంత లేట్ అయింది సత్యవతి. ఈ లిస్ట్ తయారు చేయాలి కదా, పాతవన్నీ గుర్తెచ్చుకొని. అబ్బా శరత్, నువ్వు మెడకేస్తే కాలుకేస్తే మెడకేస్తావు. అయినా నీ సరదా నేనెందుకు కాదనాలి? అడుగు. నిషా, లాస్ట్ ఇయర్ మీ తమ్ముడు హైదరాబాద్లో ఫ్లాట్ కొన్నాడు కదా, మీ అమ్మ వాళ్ళు డబ్బులు ఇచ్చారా? అబ్బా అనుకున్నాను ఇది కంపల్సరీగా అడుగుతా అని. ఇప్పుడు తెలీదు, మర్చిపోయాను, మామిడికాయ తొక్క అంటే టెంక్ పగిలిపోద్ది. నిజం చెప్పాలి. అబ్బబ్బా, వాళ్ళు లోన్ తీసుకొని కొనుక్కున్నారు కదా శరత్. ఏదో డౌన్ పేమెంట్ ఏదో తక్కువ అయితే అమ్మ వాళ్ళు 15 లక్షలు హెల్ప్ చేశారు అంతే. నాకు తెలుసు, జస్ట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి అడిగాను. మనకి మాత్రం ఫ్లాట్ కొనుక్కోవడానికి రూపాయి ఇవ్వలేదు. నాకు తెలుసు, అప్పటి నుంచి తెలుసు నాకు. ఏం చేద్దామంటావు మరి? అప్పుడు మాత్రం ఆడికేంటి అవసరం, ఆడే కొనుక్కున్నాడు, ఆడికే బోల్డ్ డబ్బులు. అయినా నీకు నచ్చదు కదా శరత్, నువ్వు సెల్ఫ్ మేడ్ కదా, నీకు అడగడం ఇష్టం లేదు. అందరికీ పోయి చెప్పుకున్నావు కదా గొప్పగా. నా సొంత డబ్బులతో నేనే కష్టపడి కొనుక్కున్నా అందరికీ చెప్పుకున్నావు కదా. అది అప్పుడు. ఇప్పుడు నేను మారిపోయానండి. ఇప్పుడు కాదు, రోజులు మారాయి, మనుషులు కూడా మారారు. గవర్నమెంట్ కూడా మారింది. అయినా ఒక క్వశ్చన్కి ఒక ఆన్సరే, మరి దానికి ఫాలోఅప్ క్వశ్చన్ అంటే కుదరదు ఇక్కడ. సరే, తర్వాత డిస్కస్ చేద్దాం దీని గురించి. ఇది అయిపోలేదు, ఇంకా ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చాలా పాతది. నాకు గుర్తుంటుందా? ఎందుకు ఉండదు? మన డిగ్రీలో ఉండేటప్పుడు నీ వెనకాతలు ఒక పీజీ వాడు పడేవాడు, గుర్తుందా? ఒకరోజు
నువ్వు వాడు మధ్యాహ్నం ల్యాబ్లో మాట్లాడుకుంటున్నారు. అది మహేష్ గారు చూశాడు. చూసి వచ్చి నాకు చెప్పాడు, వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారని. అప్పుడు నిన్ను అడిగితే ఏమీ లేదు, ఏదో సమ్ కంపెలింగ్ ఎర్రర్స్ వస్తే ఏదో నాకు చెప్తున్నాడు అని చెప్పి ఏదో చెప్పావు. యాక్చువల్గా ఆ రోజు ఏం జరిగింది, ఏం మాట్లాడారు? ఇప్పుడు నిజం చెప్పు బుజ్జి. ఒరే బాబు, అది 2001లో అయ్యింది. ఇప్పటి వరకు గుర్తుపెట్టుకున్నావా? నిజమైన ప్రేమికుడు అన్నీ గుర్తుపెట్టుకుంటాడు. నిజమైన ప్రేమికుడు అన్నీ గుర్తుపెట్టుకుంటాడు. ఏం చెప్పావురా? సాయిరామ్. చెప్పు. బా ఏం లేదు, ప్రపోజ్ చేశాడు. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. హలో, ఏంటా ముఖం అలా పెట్టావు? బా నేను రిజెక్ట్ చేశానులే అబ్బా. రిజెక్ట్ ఎందుకు చేసావు నిషా? అప్పుడు మధ్యలో రిలేషన్లో లేం కదా. అయినా నాకంటే బాగానే ఉంటాడు కదా. మనం లవ్లో లేవు కానీ మన ఇద్దరికి తెలుసు కదా ఒకరినొకరు ఇష్టపడుతున్నాం అని. ఎందుకు ఎవరితో ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తా? సరే, ఒకవేళ నేను లేను అంటే శరత్ అనేవాడే లేడు, అప్పుడు యాక్సెప్ట్ చేసేదానివా? నువ్వు జరిగిన వాటి గురించి నిజాలు చెప్పమన్నావు, జరగని వాటి గురించి కాదు. ఇంకా చాలు నీ క్వశ్చన్స్ ఈ రోజుకి. అది తీసాడు చిట్టా. అప్పుడే ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అన్ని క్వశ్చన్స్ ఒక్కరోజు అడిగేస్తే రేపు నుంచి ఏం చేస్తావు? చక్కబాజన. సరే, వన్ లాస్ట్ క్వశ్చన్ ఈ రోజుకి. అడుగు. రాధిక గుర్తుందా? నీ నేబర్, నా ఫ్యాన్, ఇప్పుడు యుఎస్లో ఉంటుంది. తనకి నేనంటే ఇష్టం కదా. తనకి పెళ్ళి అయిపోయి 2 పిల్లలతో ఉంది. అది అవన్నీ నేను అడగలేదు. నేను అడిగింది తనకి నేనంటే ఇష్టమా లేదా అని. నువ్వంటే ఎవ్వరికి ఇష్టం లేదు శరత్, అందరికీ ఇష్టమే కదా. నువ్వు అలాగే కదా ఫీల్ అవుతూ ఉంటావు. ఇంకా చాలులే ఈ రోజుకి నీ క్వశ్చన్స్. నేను వంట చేసుకో. అంటే ఇలా చెప్పిందంటే ఆ అమ్మాయి కూడా ఇష్టమని అర్థం. కరెక్టే కదా, అమ్మ క్యూట్ బాయ్, నో వన్ కెన్ డినై ఇట్. పొద్దున్న నుంచి సురేష్ ఫోన్ చేస్తాడంటే ఎత్తట్లేదేమి? డబ్బులు అడ్జస్ట్ చేయమంటున్నాడు. కార్ ఏదో కొనుక్కుంటాడట, డౌన్ పేమెంట్ కావాలట. అందరూ అయిపోయారు, నేను ఒక్కడనే మిగిలాను. ఇప్పుడు ఓహో, బెంజ్ కార్ కొనుక్కుంటాడట, 10 lakhs కావాలంట. ఏదో ఒక సొంత ఇల్లు లేదు కానీ కార్ వేసుకొని తిరిగేసి ఊరంతా ఇప్పుడు షో ఆఫ్ చేసుకొని. వీడికి డబ్బులు ఇచ్చి వీడి కార్ దగ్గర నేను తిరగాలి డబ్బుల కోసం. ఊరు తీసుకున్న ఎవ్వరు ఇంత డబ్బులు తిరిగి ఇవ్వలేదు. షో ఆఫ్ చేయమంటే వీటి తర్వాతే. ఒక కారు ఉంది, ఇప్పుడు ఎందుకు మళ్ళీ బెంజ్ కారు? మన దగ్గర డబ్బులు తీసుకుని మన దగ్గర పోజు పడతాడు వీడు. సర్లే, లైన్లో ఉన్నాడు, మాట్లాడేసి ఒకసారి మాట్లాడు. లైన్లో ఉన్నాడు. సార్ స్వరూప్ రిజిగ్నేషన్ పెట్టారు. మన స్వరూప? అవును సార్. అదేంటిది, లైఫ్ లాంగ్ ఇక్కడే ఉండిపోతాను, నా జీవితం ఈ కంపెనీకి అంకితం సార్, నన్ను ఎవరు ఈ కంపెనీ నుంచి బయటికి పంపించలేరు అన్నాడు. పిల్లండి స్వరూప్ని, ఏంటి ప్రాబ్లం ఏంటి? చిచి ప్రాబ్లం ఏం లేదు సార్. నాకు యాక్చువల్లీ మా అమ్మ మా అన్ని దగ్గరికి వెళ్ళిపోదాం అంటుంది ఎప్పటి నుంచో. సో నేను హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నాను సార్ ఫ్యామిలీతో. మరి అదేంటి, నీకు పెళ్లి చూపులు చూస్తున్నారు అవన్నీ, ఈ టైంలో మళ్ళీ నువ్వు కొత్త ప్లేసు కొత్త జాబు అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కదా స్వరూప్? ఎస్ సార్, అది కొంచెం ఇబ్బందే. బట్ మా అమ్మ వినట్లేదు, అసలు వెళ్ళిపోదాం అనే అంటుంది. సరే, సో మాకైతే మాత్రం అసలు ఎనీ చేంజ్ ఆఫ్ ప్లాన్, ఎనీథింగ్ లెట్ us know. మీ అన్న ఎక్కడుంటాడు? హైదరాబాద్లో. మాదాపూర్ మ్యామ్. అవును, మాదాపూర్లో మన కొత్త ఆఫీస్ ప్లేస్ ఓపెన్ అవుతుంది కదా, చక్కగా అక్కడే చేసేసుకోవచ్చు కదా ఉద్యోగం. మా దగ్గరే ఉన్నట్టు ఉంటుంది. ఏంటి నిషా, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఆగు శరత్, చెప్పు స్వరూప్. అంటే మా అన్నయ్య వాళ్ళ కంపెనీలో జాబ్ చూశాడు మ్యామ్, నాకు అక్కడే జాయిన్ అయిపోదాం అనుకుంటున్నాను. నీకు ఒక్కడికైనా విద్య కూడానా? విద్య మేడం. నాకు తెలుసు స్వరూప్, నీ లవ్ స్టోరీ అంతా తెలుసు. మేడం నాకు లవ్ ఏంటి మ్యామ్? ఏంటి నిషా, ఏంటి లవ్ ఏంటి? చెప్తాడు. ఏంటి, ఏం స్వరూప్? సార్ అలాంటిది ఏం లేదు సార్. నువ్వు అనుకోనంత ఇన్నోసెంట్ ఏం కాదు స్వరూప్. విద్య గుర్తుందా, మన కంపెనీలో పనిచేసి మానేసింది. అమ్మాయి ఎక్కడైతే ఉద్యోగం చూసుకుందో ఈ అబ్బాయి అక్కడే వెళ్తున్నాడు.
అదేంటి స్వరూప్ చెప్పొచ్చు కదా లవ్ అని. దీని గురించి మా అన్నయ్య అమ్మ ఆవకాయ అని చెప్పి ఏవో స్టోరీస్ చెప్తున్నావు. నీ ఇష్టం, నువ్వు కంపెనీ మానేసి ఎక్కడికి వెళ్తావో నీ ఇష్టం. అది ఎందుకు అవతల ఆడడం ఎందుకు? లవ్ అంటే నేను అడ్డుపడిపోతానా? హలో, ఇది లవ్ ఏం కాదు, ఇది 1 సైడెడ్ లవ్. 6 months నుంచి వెంట తిరిగి తిరిగి ప్రపోజ్ కూడా చేశాడు. అమ్మాయి రిజెక్ట్ చేసింది. దీనికి తోడు ఆ విక్టర్ అమ్మాయి జాయిన్ అయ్యాడా, అబ్బాయి కూడా అమ్మాయి వెనకాలనే పడ్డాడు. ఈ టార్చర్ భరించలేక మానేసి వెళ్ళిపోయింది అమ్మాయి. ఏంటి ఇంత జరుగుతుంది ఆఫీస్లోనా? నాకు ఎవరు చెప్పలేదంటే? నాకు నిన్నే తెలిసింది. నీకెవరు చెప్పారు? సాగర్ స్వామి చెప్పారు. ఏంటి స్వరూప్ ఇది? ఒకసారి విక్టర్ని పిల్లండి. ఏంటి బాయ్, ఆఫీస్కి ఎందుకు వస్తున్నారు మీరు? సార్ ఏమైంది సార్? నేను ఆఫీస్లో అమ్మాయిని నేర్పించిన జాయిన్ అయ్యావు ఏంటి ఇక్కడ? నేనా సార్? సార్ అలాగేం లేదు సార్. నటించకు. వీళ్ళిద్దరూ ఒప్పించుకున్నారు, మొత్తం జరిగిందని చెప్పారు. నువ్వు వచ్చి నటించేస్తున్నావు నటశేఖర్ లాగా. ఎన్నాళ్ళని జాయిన్ అయ్యే కంపెనీ నువ్వు? 2 months అయింది సార్. 2 monthsలోనే అమ్మాయి ఎంత పడిపోవడం, అమ్మాయి ప్రపోజ్ చేసేయడం ఏంటి బాయ్? అమ్మాయి నీకు సీనియర్ కూడా అన్నా? ఆ అమ్మాయి ఎవరితో మాట్లాడుతుంటే విన్నాడు సార్. అమ్మాయికి జిలేబీ అంటే ఇష్టమని రోజు జిలేబీ తెచ్చి ఇచ్చేస్తున్నాడు సార్. అమ్మాయి సీనియర్ అయినా సరే. సార్ అమ్మాయి కూడా చాలా ఇబ్బంది పడింది సార్ స్వరూప్ వల్ల. పాపం సీనియర్ అని పేరుతో పక్కన కూర్చుని లేనిపోయిన డౌట్లన్నీ క్రియేట్ చేసి డౌట్లు చెప్తున్నాను ఎక్స్ప్లెయిన్ చేసి అమ్మాయిని చాలా ఇబ్బంది పెట్టాడు సార్. షేర్ చేసుకున్నాను నాతో కూడా. అసలు అమ్మాయి తినకన్నా హైట్ ఎక్కువ సార్. ఎలా సార్ లవ్ చేస్తాడు? లవ్కి హైట్కి ఏంటి సంబంధం? కానీ ఒక అమ్మాయికి ఇష్టం లేదు అన్నప్పుడు అమ్మాయికి అమ్మాయి స్పేస్ ఇవ్వాలి. మీరు ఇద్దరికి ఇష్టం చెప్పింది తను అలాగా బ్యాటగాడ్లాగా వెంటాడొస్తానంటే ఎలాగవుతుంది? ఐమ్ నాట్ అగేన్స్ట్ లవ్, బట్ ఒకరిని హెరాస్ చేయకండి లవ్ పేరు మీద. అండ్ సాగర్ మీరు ఏం చేస్తున్నారు సాగర్ ఇలాంటివన్నీ జరుగుతుంటే? అది నాకు కూడా మొన్నే తెలిసింది సార్, నిన్న మ్యామ్తో చెప్పాను నేను. మేక్ షూర్ ఇంకోసారి ఇలాంటి కంప్లైంట్లు వస్తే మాత్రం టర్మినేట్ చేయడం పక్కన పెట్టండి, నేనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చేస్తాను. ఓకే? ఇష్టపడితే అందంగా ఉండాలి, అసహ్యంగా ఉండకూడదు. థ్యాంక్ యూ సార్. అదేంటి మ్యామ్ అలా ఇచ్చారండి మ్యామ్? ఇంకోసారి వాళ్ళు నా నంబర్ మ్యామ్. మేడము సత్యవతి అని చెప్పేసి ఒక ఛాలెంజ్లో ఉన్నారు, అందుకు నిజాలు చెప్పాల్సి వచ్చింది. అందుకు నేను ఇరికించారు. మామూలుగా నేను ఇరుక్కుంటాను, ఈసారి నువ్వు ఇరుక్కున్నావు. ఏంటి సడన్గా ఎలాగొచ్చారు? పాపకి పెళ్లి ఫిక్స్ అయిందండి. శరత్ గారికి మీకు ఒకసారి చెప్దామని వచ్చాం. శరత్ గారికి కూడా వాళ్ళు బాగానే తెలుసు. అవునా? కంగ్రాట్స్. థ్యాంక్ యూ. నైస్. శరత్ గారు లేరా? దారిలో ఉన్నారు, వచ్చేస్తున్నారు. ఫెబ్లో పెళ్ళండి, కానీ కళ్యాణ మండపాలు ఎక్కడ దొరకట్లేదు. శరత్ గారికి ఏమైనా తెలిసి ఉంటే ఏమైనా హెల్ప్ చేస్తారేమో అని అడుగుదామని వచ్చాం. అతనికి తెలిసినా మీకు హెల్ప్ చేయాలండి. అదేంటి? అదిగో శరత్ గారు వచ్చారండి. హలో. హాయ్. ఏంటి ఇలాగొచ్చారు? ఫోన్ కూడా చేయలేదు. పాపకి పెళ్ళి సెటిల్ అయిందండి, మీకు చెప్దామనేసి ఇలా వచ్చాం. కంగ్రాచులేషన్స్. యా తెలుసు నాకు. యాక్చువల్గా వాళ్ళు ఎవరో కాదు, మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య ఫ్యామిలీయే. ఆ అబ్బాయి కూడా బాగా తెలుసు నాకు. ఓకే. పొద్దున్న నేను డిస్కస్ చేసుకుంటున్నాను దీని గురించే, మీ పెళ్లి గురించే. అదే వాళ్ళకి ఇప్పుడే చెప్తున్నాను, వాళ్ళకి ఫంక్షన్ హాల్ దొరకట్లేదంట. నేను అడగడానికి వచ్చారు, నేను హెల్ప్ చేస్తావని. అవునా? సరే, నో ప్రాబ్లం, చూద్దాం. చెప్పేశాను శరత్, నలుగు వాళ్ళకి హెల్ప్ చేయమని. అదేంటి నిషా? మార్నింగ్ మాట్లాడుకున్నాం కదా శరత్. నువ్వు మార్నింగ్ అన్నావు కదా శరత్, ఈ పెళ్లిలో దూరకూడదని. ఫస్ట్ ఫంక్షన్ హాల్ అడుగుతానని చెప్పావు, దానికి మళ్ళీ ఫంక్షన్ హాల్ డిస్కౌంట్ అడుగుతానని చెప్పావు. బట్టల షాపింగ్ తీసుకెళ్ళమంటారు, మరి డిస్కౌంట్ అడుగుతారు. జ్యువెలరీ షాప్లో డిస్కౌంట్ అడుగుతారు. ఈ పెళ్లిలో దూరకూడదు అన్నావు కదా, అన్నీ మొత్తం వాడేసుకుంటారని. నువ్వేనా అన్నావు పొద్దున్న? చీచి, నేను చెప్పింది వీళ్ళ పెళ్లి గురించి కాదు నిషా, అది వేరే వాళ్ళది. నీకు సరిగ్గా అర్థం అవ్వలేదు. ఓహో, అవునా? మాకేం డిస్కౌంట్లు ఏం అవసరం లేదండి, జస్ట్ కళ్యాణ మండపం దొరకట్లేదు. మీరేమైనా హెల్ప్ చేస్తారేమో అని ఇలా వచ్చాం. యా షూర్ షూర్, మీకెందుకు, నేను ఫంక్షన్ మీకు ఇప్పిస్తాను, నేను నాదే బాధ్యత. ఏంటి అబ్బాయి తరపు ఫోన్ చేస్తున్నారు? చూడండి ఏం పని ఉందో ఒకసారి ఎత్తండి. నేను మాట్లాడిన కొంచెం మాట్లాడవే. ఏంటండి వీళ్ళు పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటున్నారు. క్యాన్సిలా? దేనికి? ఇష్టం లేదంట. ఇష్టం లేదేంటి? అన్నీ సెటిల్ అయిపోయాయి కదా, మళ్ళీ ఇప్పుడు క్యాన్సిల్ అంటే ఎలా?
ఏమోనండి మన అమ్మాయి కోసం ఎవరో బ్యాడ్గా చెప్పారంట. బ్యాడ్ కన్నా అంతా సెటిల్ అయిపోయిన తర్వాత బ్యాడ్ అండి ఎవరు చెప్పారంటే ఏంటి అసలు? మీ అన్నయ్య వాళ్ళు ఏమైనా బ్యాడ్గా చెప్పుంటారా? అంటే మన అమ్మాయికి వేగంగా సెటిల్ అయింది, వాళ్ళ అమ్మాయికి ఇంకా అవ్వలేదని చెప్పేసి ఏమైనా వాళ్ళు ఏమైనా చెప్పుంటారంట. మా అన్నయ్య వాళ్ళు ఎందుకు చెప్తారు? మీ వదినే చెప్పుంటుంది. అసలే కుళ్ళిపోద్ది. మా వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు. మీ వాళ్ళే చెప్పారు. చెప్పండి. అబ్బా ఆపండి మీ ఇద్దరు గొడవ. అతను ఏం చెప్పారో చెప్పండి మీ అమ్మాయి గురించి. ఏం చెప్పాలండి, మా అమ్మాయి 11 అయినా లేవదట, ఇంట్లో ఫుడ్ తినదంట, నాతో ఎప్పుడు గొడవ ఆడుతుందంట, నాకు తనంటే భయం అట, వీకెండ్స్ ఇంట్లో ఉంటే ఒట్టట, అసలు సరదాగా కూడా వాకింగ్ చేయదట, ఆ అబ్బాయిల పేరెంట్స్తో ఉండడానికి ఇష్టపడదట. అయినా ఇది నిజమే కదా? అవన్నీ అలా బయటకు చెప్తారండి మీ వాళ్ళు? అసలు లేదు, మీ వాళ్ళే చెప్పారు. లేదు వాళ్ళు హలో ఆపండి మీరిద్దరు. వాళ్ళకి ఎవరు చెప్పారు నాకు తెలుసు. శరత్ గారే చెప్పారండి. ఏం మాట్లాడుతున్నావురా? అయినా శరత్ గారు ఎందుకు చెప్తారండి? మొన్న ఇతను ఫోన్ మాట్లాడడం నేను విన్నాను. వాట్ ఈస్ దిస్ శరత్? మీరు ఇలా చేస్తారని అనుకోలేదండి. శరత్ గారు, మీకేం అన్యాయం చేశామండి? మా పాప జీవితాన్ని ఇలా నాశనం చేస్తున్నారు. చిచ్చి, మీరందరూ తప్పుగా అనుకుంటున్నారండి. నేను అసలు నా ఉద్దేశంతో చెప్పలేదండి. ఏ ఉద్దేశం అనుకుంటున్నారండి? పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. నేను యాక్చువల్గా ఇవన్నీ అమ్మాయి పాజిటివ్ క్వాలిటీస్ కింద చెప్పాను, కానీ వాళ్ళు నెగిటివ్గా తీసుకున్నట్టున్నారు. దీంట్లో పాజిటివ్స్ ఏమున్నాయి శరత్? అంటే నేను ఎలా చెప్పానంటే, మీరు మీ అమ్మాయిని మహారాణిలా చూసుకుంటారని చెప్పానండి. పొద్దున్న 10:30, 11 అయినా లేపరు, అమ్మాయి లెగాలి అని చెప్పాను నేను. అమ్మాయికి ఏమి ఇష్టం అదే వండుతారు. ఒక అమ్మాయికి నచ్చపోతే బయట నుంచి తెచ్చి పెడతారు, కానీ అమ్మాయికి నచ్చింది అయితే మాత్రం ఇంట్లో పెట్టరండి. అండ్ అమ్మాయికి ఒక్కరు కూడా పల్లెట్టి మాట అనరు, వాళ్ళ అమ్మ కూడా ఒక్క మాట అందు. అమ్మాయి ఏమన్నా అలా పడతారు, అంత గారాభంగా చూసుకుంటారు అమ్మాయిని. అమ్మాయి ఒక మాట అమ్మాయి అరిచిందంటే వాళ్ళ అమ్మ కూడా వణికిపోతుంది పాపం. ఇంకా మీ అమ్మాయి టెన్షన్స్ ఏమి పెట్టుకోదు, చాలా స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది. వీకెండ్స్ అయితే మాత్రం చక్కగా ఎక్కడికి దగ్గరికి వెళ్ళిపోదాము, మన హ్యాపీ సంతోష్ లాగా. సో అది పాజిటివ్ క్వాలిటీ కదండి. ఈ రోజుల్లో అందరూ బాగా టెన్షన్ ఫీల్ అవుతున్నారు, స్ట్రెస్ తీసుకుంటున్నారు. అండ్ ఆల్సో అమ్మాయికి ఏంటి అంటే వాళ్ళ హస్బెండ్తోనే టైం గడపాలి, ఎవ్వరు మధ్యలో ఉండకూడదు, హస్బెండే నా దైవం అని అలా చూసుకుంటుంది. పేరెంట్స్ కూడా ఉండకూడదు అమ్మాయి దగ్గర. అంటే వాళ్ళ అబ్బాయిని బాగా చూసుకుంటారు అని చెప్పాను నేను అంటే ఎంత పాజిటివ్గా చెప్పాను. మరి ఫిట్నెస్ చేయదని ఎందుకు చెప్పావు? అదా నేను అమ్మాయి న్యాచురల్ బ్యూటీ అని చెప్పాను. ఈ వాకింగ్ చేయడాలు, జూంబాకి వెళ్ళడాలు ఇవన్నీ నచ్చవు అమ్మాయికి, ఏదైనా న్యాచురల్గా ఉంటుంది అమ్మాయి అని చెప్పాను నేను. అంతే, ఇలాగే చెప్పాను నేను. చాలా సంతోషం అండి. అమ్మాయి లావ్ అయిపోతుందని మేము బాధపడి రోజు వాకింగ్కి వెళ్ళమంటుంటే మీరేమో న్యాచురల్ బ్యూటీ అని చెప్పి మాకే చెప్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తాం శరత్? చాలా మంచి సంబంధం ఇది. అయినా ఈ రోజుల్లో ఇవన్నీ కామన్ అయిపోయాయి కదా. పిల్లలు అసలు పేరెంట్స్ రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, తిరిగి వాళ్ళ మీద అరుస్తున్నారు, ఇంట్లో ఫుడ్ తినరు. వీటి గురించి ఎవరైనా పెళ్ళి క్యాన్సిల్ చేసుకుంటారా? నేను నమ్మలేకపోతున్నాను. శరత్ ప్లీజ్ వాళ్ళతో మాట్లాడి కన్విన్స్ చేయి. అయ్యి నేను మాట్లాడతాను. పాప కొంచెం వాకింగ్ ఏదో చేయమనండి. అది మేము చెప్తామండి. న్యాచురల్ బ్యూటీ అన్నా అంటే మరి వాళ్ళు లావ్ అయిపోతుంది అంటున్నారు కదా. సరేనండి, అయితే మేము వస్తాం. మీ ఫోన్ కాల్ గురించి వెయిట్ చేస్తుంటాం. పదండి మరి. ఏంటే నువ్వు ఇలాగిరికించేస్తావు నన్ను? నిజాలే చెప్పమన్నావు కదా, మరి నిజమే చెప్పాను. నిజం చెప్పడం కాదు, తగులు పెట్టావు. తగులు కాదు, నువ్వేం మాట్లాడావు అదే చెప్పాను. నువ్వు నాకు అర్థం అవ్వలేదు ఆ రోజు. నేను నిజాలు చెప్తే నువ్వు తట్టుకోగలవా అన్నావు. అవన్నీ కాదు శరత్, నువ్వు నిజాలు మాట్లాడమన్నావు, మాట్లాడాను. నా చావుకు వచ్చిందే నీ నిజాలు, నీ ఛాలెంజ్. నువ్వు బాగానే ఉన్నావు, ఆఫీసులో ఆండ బుక్ చేస్తావు, ఇక్కడ నన్ను బుక్ చేసేస్తున్నావు. ఇంకేం చేస్తావో? ఫస్ట్ రోజు ఇలాగుందంటే నా పరిస్థితి. తల్లి ఆ ఛాలెంజ్ మాని తల్లి, దిక్కుమాల ఛాలెంజ్ అవుతుంది. చెప్పాను మధ్యలో ఆపకూడదని. నేను ఆ రోజులు ఇక్కడ ఉండను, ఎక్కడికి వెళ్ళిపోతాను, నా వల్ల కాదు. ఏదో సాక నువ్వు బ్యాంకాక్ వెళ్ళిపోవడానికి కుదరదు. నువ్వు లేని ఐడియాలు ఇవ్వక నాకు. ఛాలెంజ్ అన్నావు కదా శరత్, నిజాలు మాట్లాడితే నీ బతికేంటో అర్థమైందా? కాదే, నేను నిజాలు మాట్లాడితే నాకే ప్రాబ్లం, నువ్వు నిజాలు మాట్లాడితే నాకే ప్రాబ్లం. ప్రాబ్లం ఎవరిలో ఉంది అయితే? చూద్దాం. ఇంకా 6 రోజులు ఉంది, ముందుంది ముసళ్ళ పండుగ. పెట్టాడుగా ఛాలెంజ్.
నేను మమ్మీ ఏది ఏమో ఎక్కడికి వెళ్ళిందో, ఎవడ కొంప ఉంచడానికి వెళ్ళిందో. ఏమైంది ఎందుకలా అన్నావు? బాగానే ఉన్నాను తల్లి. ఏమైనా ఫైట్ అయిందండి నీకు మమ్మీకి? ఏ వేరేగా అవ్వక్కర్లేదు. వచ్చిందండి వయ్యారి. మమ్మీ ఎక్కడికి వెళ్ళావు? బయటికి వెళ్ళాను రా. ఏదో వెలగబెట్టడానికి వెళ్ళి ఉంటుంది. బా ఏమైంది చెప్పండి మీ ఇద్దరు. డాడీకి ప్రజ్ఞ పరీక్ష అవుతున్నదిరా. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? నేను నిజాలు మాట్లాడితే డాడీకే ప్రాబ్లం అని. నేనే కాదు, ఏ వైఫ్ నిజాలు మాట్లాడినా హస్బెండ్స్కే ప్రాబ్లం అని ఇప్పుడు తెలుస్తుంది. ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళిన వాడికే రిస్క్. హలో, మీరు నిజాలు మాట్లాడడం కాదు, మేము నిజాలు మాట్లాడితే మీ కన్నవరు కూడా మిమ్మల్ని ఇంటికి రానివ్వరు తెలుసా. ఎక్కడైనా వైఫ్స్ హస్బెండ్స్ని కాపాడతారు, అలాగే హస్బెండ్స్ నుంచి వైఫ్స్ని కవర్ చేస్తారు. ఇప్పుడు ఏంటి, నువ్వు చేసిన తప్పులు చెప్పే అబద్ధాలు కవర్ చేయమంటావా? నువ్వేమి కవర్ చేయక నువ్వేమి చేయక్కర్లేదు, నేను నిన్ను కవర్ చేయను, చూసుకుందాం. నేను ఛాలెంజా? చెప్పండి ఏమైందో. అలా అరుచుకొని ఇద్దరు. 16 ఏళ్ళ నుంచి నిన్ను కవర్ చేసుకొని వస్తున్నా, ఈరోజు బయట పెట్టేస్తాను. అమ్మా, మొన్న దసరాకి నీకు గాజులు కొన్నాం కదా, అవి నిషా కొనమన్నది, బలవంతం పెట్టింది, అందుకే కొన్నానని చెప్పాను కదా. అసలు నిషా ఇన్వాల్వ్మెంట్ లేదమ్మా, నేను కొనమన్నాను. నేను కొనమంటే నిషా కొన్నది, కానీ నిషాకి నేను క్రెడిట్ ఇచ్చాను. నీకు తెలియాలమ్మా నిజం ఈరోజు. నా పేరు ఎవరు చెప్పమన్నాడు శరత్? నాకు బుద్ధి లేదే, అందుకు నీ పేరు చెప్పాను. అమ్మా, మొన్న శరత్ ఫంక్షన్ రాలేదు కదా, అలిగేసి ఇంట్లో కూర్చున్నాడు, శుభ్రంగా ఉన్నాడు, సరిగ్గా పిలవలేదని చెప్పి అలిగి కూర్చున్నాడు ఇంట్లో. ఓ అలాగా అమ్మా, విజయనగరంలో ఇల్లు నిషా కట్టమంటే నేను కట్టాను అనుకుంటున్నావు. సారీ, నేను చెప్పాను నీకు అలాగా, నిషా తినేస్తుందమ్మా మీ అమ్మకి ఇల్లు కట్టమని అని చెప్పి మీకు చెప్పాను. అది నిజం కాదమ్మా, తినేసింది పట్టుకొని. ఎందుకు మీ అమ్మకి 3 అంతస్తులు ఒక అంతస్తు రాదా అని చెప్పి తినేసినా సరే నేను ఎలాగో అర్థమైన చెప్పి ఇల్లు కట్టాను. తెలియాలి వాళ్ళకి తెలియాలి నిజం. ఫిల్టర్ లేవు కదా, ఫిల్టర్ లేకుండా నేను మాట్లాడి తెలుగుంటా చూడు. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. పెద్ద మా అమ్మాల దగ్గర నువ్వే పెద్ద మహాలక్ష్మిలాగా పోజు కొట్టేస్తావు. నీ ఫేస్ ఇలా తిప్పితే తెలుస్తుంది. నువ్వు కూడా శ్రీరాముడిలాగే పోసి కొడతావు. నేను శ్రీరాముడినే. కరెక్టే చెప్పుకోవడానికి. అట్లీస్ట్ చెప్పుకోవడానికైనా ఉన్నాను శ్రీరాముడిలాగా. అమ్మా, నేను చెప్పాను కదా, చాలా సంతోషించాడు, తమ్ముడు డబ్బులు ఇచ్చావు ఇల్లు కట్టుకోవడానికి అని. ఏమీ లేదు, ఎంత ఫీల్ అయిపోయాడు తెలుసా. ఇంట్లో నీ తినేస్తాడు పట్టుకొని, డబ్బులు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారని. అందరితో పెద్ద గొప్పగా చెప్పాను మా వెంకీ అలాంటి వాడు కాదని. నేను అలాంటి వాడినే పింకీ, అలాంటి వాడినే. నువ్వే కాదు, నేనే చెప్పగలను. మీ అమ్మకి అత్తాల ఇంటికాడ అసలు ఇష్టం ఉండదు తెలుసా. మీ దగ్గర నటిస్తుందిగా, మా అక్కకు తెలియాలి ఈరోజు. అక్క, మీరు ఇంటికి వస్తే పిచ్చెక్కిపోతుంది నిషా. మీకు మాత్రం నేనేం చెప్తున్నాను, ఇప్పుడు నిషా రమ్మంటుంది మిమ్మల్ని, లంచ్కి రండి, డిన్నర్కి రండి అని చెప్పి నిషా ఇన్నిసార్లు పిలుస్తుందా, రండి అక్క అని చెప్తుంటాను కదా, అది ఒట్టి అబద్ధం. మీరు వస్తే చంపేస్తుంది పట్టుకొని. వెళ్ళిన ఇంకా ఉంటుంది నాకు పెద్ద పెంట ఇంట్లో. ఎందుకు ప్రతి సండే ఎక్కడ వచ్చేస్తా మన ఇంటికి అనుకోని. ఇన్నాళ్ళు నేను కవర్ చేశాను నిషా మీ అన్న దగ్గర. తను చూపించే ప్రేమ రాగలని అబద్ధం, మీ దగ్గర ఓన్లీ ఫ్రెండ్ నటిస్తుంది. తెలియని ప్రపంచానికి తెలియాలి, తెలిసి తీరాలి. ఎన్ని చెప్పుకోవాలంటప్పుడు ప్రపంచం కుప్పకూలిపోతుంది. హలో, ఏం చేస్తాను మీ ఇద్దరు? ఏంటిది మాకేంటిది అంటున్నాను. మీ ఇద్దరు బాగా ఇద్దరిద్దరు కవర్ చేసుకుంటారు కదా, ఇప్పుడు ఎందుకు ఇలాగ అయిపోతున్నారు? అదే నేను చేసిన తప్పు హర్షిక. ఐ డిడ్ ఏ మిస్టేక్. ఏదో చూపించింది అమ్మ ఏం ట్రూ కలర్. చూపించింది? వాళ్ళు ఎవరో వచ్చారు, వాళ్ళ ముందు మొత్తం నా పరువు తీసి పడిస్తుంది, నన్ను దారుణంగా బుక్ చేసింది. హర్షిక, మేము ఒక ఛాలెంజ్ పెట్టుకున్నాం హర్షిక, 1 వీక్ పాటు నిజాలే చెప్పాలని ప్రామిస్ కూడా వేయించుకున్నారు అతను. మరి నిజాలు చెప్పకపోతే ఇంకేం చేయాలి? కరెక్టే కదా. సరే, మీ వాంట్ టు నో సంథింగ్? మీ అమ్మ గురించి ఏమి అడుగుతారా? మీరు ఈ అవకాశాన్ని వాడుకోండి, చెప్పేస్తాను మొత్తం. ఏమని అడగచ్చా? ఏమైనా అడుగు. సరే డాడీ, మమ్మీకి నేనంటే ఎక్కువ ఇష్టమా, యశ్ అంటే ఎక్కువ ఇష్టమా? పిచ్చిదానా, ఆడంటేనే ఇష్టమే. పెట్టావు కదా ఫిట్టింగ్. నిజమే కదా, నీకు ఆడంటే కదా ఇష్టం. నీకేం లేవరు అడగడానికి? మా డాడీకి ఎవరు ఇష్టం? ఇంకెవరు, అదిగో ఆ ముద్దుల కూతురు, అందుకే ఇద్దరు పక్క పక్కన కూర్చున్నారు కదా. హలో, అది వచ్చి కూర్చుంది ఇక్కడ. మళ్ళీ ఎవరికేం చెప్పాలంటే నా 2 పిల్లలు, నా 2 కళ్ళు, 2 కిడ్నీలు, 1 గుండె అంటారు. గుండె ఏంటో మమ్మీ? నేను ఆ గుండె ఇప్పుడు కాదు, పూర్వం. ఇప్పుడు పెద్ద బండ, నువ్వు ఆ బండ నెత్తి మీద మొయ్యలేకపోతున్నాను. పెద్ద మాట అన్నాడు సార్. నువ్వేంటి, నువ్వు కూడా బండే, నీ సైజు కూడా బండలాగే ఉంది. జాబేమిటి కూర్చొని చేసే పని, ఆ మాత్రం గుప్పెడు పొట్టుండదా? నువ్వు పెద్ద ఇనుపుల్లాగా ఉన్నావు అనుకుంటున్నావు. ఏంటి చూసుకో, రోజుకి లావ్ అయిపోతున్నావు. జోంబాకి వెళ్ళిపోద్దు, వాక్ వెళ్ళిపోద్ది, సాయంత్రం జోంబాకి వెళ్ళిపోద్ది, మధ్యలో మాత్రం చిప్స్ తినేస్తుంది, థమ్స్అప్ తాగేస్తుంది. హలో, ఏం మాట్లాడతాడు నువ్వు? నా ఫిట్నెస్ గురించి నువ్వు మాట్లాడుకు, నీకు అర్హత లేదు, అర్థమైందా? నువ్వు అసలు ఏం చేయవు కూడా. హలో, ఎవడు తగ్గాడు? నేను తగ్గాను. నువ్వు దంపుడు బియ్యం తినేసి తగ్గుతున్నావు, నేను కష్టపడి వర్కౌట్ చేసి తగ్గుతున్నాను. నువ్వు తిను, నీకు ఎవడు తినద్దు అన్నాడు? నీకు థమ్స్అప్లు కావు, ఇవన్నీ కావాలి. ఏమవుతాయి థమ్స్అప్లు తాగి, స్ప్రైట్లు తిని, బిర్యానీలు తింటే? స్ప్రైట్లు తినరు, తాగుతారు.
ఏదోలా గడుదు గుడ్డు. నువ్వేంటి నాకు వాడికి పొలాలు పెడుతున్నావా? నాకు దాన్ని పెట్టట్లేదా? అది నిజం, ఇది అబద్ధం. నీ దాకా వస్తే అబద్ధం, నాకు మటుకు నిజమా? రే నీ క్రికెటర్ ఎవడో జాయిన్ చేశాడు? నువ్వే. ఎవడు వచ్చి మీ సార్తో మాట్లాడతాడు? ఎవడు నీకు పొద్దున్న రాత్రి క్రికెట్ గురించి డిస్కస్ చేస్తాడు? ఎవరు నీకు అన్ని చెప్తున్నారు? నువ్వే. నువ్వు నమ్ముతావా మమ్మీ చెప్పిన మాట? హలో, క్రికెట్ గురించి నాకు తెలియదు, నేను మాట్లాడను. కానీ పగ పట్టుకెళ్తున్నాను 5 గంటలకు పొద్దున్న. నీకు డ్రైవ్ చేయడం ఇష్టమే, అందుకు నువ్వు పట్టుకెళ్తావు. ఏం మాట్లాడుతున్నావు? డ్రైవ్ చేయడం ఇష్టమే కానీ 5 గంటలు లేచి తీసుకెళ్ళి దింపే అంత ఇది లేదు. దింపకైతే ఎవడు దింపండి, నేను దింపుకుంటాను. నువ్వు లేవాలి కదా. ఎందుకు లేకను నేను? ఎన్నిసార్లు? అరే నేను లెగిస్తాను లేక దింపడానికి చెప్పు. నువ్వు వీడు వదిలేలేదు, ఏదో ఒకటి చెప్పేద్దాం. ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? నీకు ఛాలెంజ్ పెట్టాలి ఏంటి? హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? కొన్నిసార్లు లెగుస్తారు కదా మమ్మీ. అది మా ఇద్దరికి గొడవ అయితే లేస్తారు. ఆడ కెరీర్ గురించి నేను ఎంత ఆలోచిస్తున్నానో, ఎంత కష్టపడుతున్నానో అది ఆడికి తెలుసు. నాకు తెలీదమ్మా. నీకు తెలుసు. తెలీదండి. కానీ నువ్వు ఒప్పుకో, నీకు నచ్చదు. నువ్వేదో చిన్నప్పుడు క్రికెట్ రావలేదని చెప్పి ఐడియాస్ అని వీడి మీద రుద్దుతున్నావు. వీడికే ఇంట్రెస్ట్ లేదు. నేనే రుద్దలేదు, వాడికి ఇంట్రెస్ట్ ఉంటేనే నేను క్రికెట్ జాయిన్ చేశాను, ఎంకరేజ్ చేస్తున్నాను. వాడు ఇంకా మానేస్తాను వెళ్ళి అంటున్నాడు. ఏం మాట్లాడుతున్నావురా? నేనేమన్నానమ్మే? చెప్పరా, నాకు చెప్తున్నావు కదా, అదే డాడీకి చెప్పు. అదేంట్రా అంత నాకు అలాంటి షాక్ ఇవ్వక. ఇలా మాటల వల్లే వాడు భయపడిపోయి చెప్పట్లేదు. నేనంటే భయమా నీకు? లేదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బుర్రంటే మాట్లాడుతున్నావా? నిజాలు మాట్లాడుతున్నాను. నీ దగ్గర చెప్పుకొని నీకు ఇంట్రెస్ట్ లేదు క్రికెట్కి వెళ్దాం. ఏంటి స్నేహిల్ చెప్పలేదు. అని చెప్పలేదు అంటున్నాడు. అబద్ధాలు ఆడకు నువ్వు. నటించకో. నువ్వు ఫెయిల్ అయిపోవు, నువ్వు అబద్ధాలు ఆడిచావు. ఎలా ఫెయిల్ చేయాలని చూస్తున్నావు నువ్వు. కాదు, వాడు మాట్లాడతాడు. నెక్స్ట్ టైం మీరు మాట్లాడి రికార్డ్ చేసి నీకు వినిపిస్తాను. ప్లీజ్ మమ్మల్ని బుక్ చేద్దాం ప్లీజ్. ప్లీజ్ నన్ను వదిలేసి. కృష్ణీల్ నిజంగా నీకేమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, ఓకే? ఐ కెన్ అండర్స్టాండ్. హర్షిగా నీకు కూడానమ్మా, ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ యూ టెల్ మీ ఓపెన్లీ. పిల్లలు ఎప్పుడు పేరెంట్స్ భయపడకూడదు, ఏదైనా ఉంటే ఓపెన్గా చెప్పాలి. మేము అర్థం చేసుకోలేకపోతే మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోలేరు. మొదలు పెడతాడమ్మా. నించోపెట్టి క్లాసులు పీకమంటే నీ తర్వాతే. ఎవరికైనా ఎప్పుడైనా నించోపెట్టి క్లాసులు పీకేస్తావు. ఏదో నువ్వు ఎప్పుడు అల్లరి చేయనట్టు, అన్ని మంచి పనులు చేసినట్టు. నాకు తెలియదు అనుకుంటున్నావా? వీళ్ళకి తెలియదేమో నీ సంగతి. కాలేజ్ లైఫ్లో నువ్వు ఎంత అల్లరి చేసావు నాకు తెలుసు. అది ఆర్ట్. ప్రిన్సిపల్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చిందంటే ఫస్ట్ పేరు మీ నాన్నదే ఉంటుందిరా. అట్లుంటది మనతోని. ఎంత అల్లరి చేసేవాడు తెలుసా? ఎన్ని కచ్చాలు చేసేవాడు తెలుసా? ఏవో చిన్న చిన్నవి ఉంటాయి కదా మా చిన్నప్పుడు అల్లర్లో, అలాంటివి. చిన్న చిన్నవేం కాదు. యాక్టింగ్ ఒక అమ్మాయిని చంపైపోయాడు పాపం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? గుర్తులేదా ఏంటి? ఏంటి రిజల్ట్స్ వచ్చినప్పుడు ఒక అమ్మాయిని భయపెట్టావు, నువ్వు ఫెయిల్ అయిపోయావని. దాని గురించా? ఏం భయపెడుతుంది? చంపేయడం ఏంటి? చంపేయడం మరి అంతవరకు తీసుకెళ్ళావు నువ్వు. పెద్ద స్కెచ్ గీశారు తెలుసా కాలేజ్లో ఉన్నప్పుడు. నాయన మామూలుడు కాదమ్మా. యూనివర్సిటీకి వెళ్ళిపోయారు, రిజల్ట్స్ వచ్చాయని చెప్పు. చెప్తే సరిగ్గా చెప్పు. నీకు స్టోరీ చెప్పడం కూడా రా తిన్నంగా. ఈడైతే లాయర్లాగా ఈడైపే చెప్తాడు, నేనైతే జడ్జిలాగా అందరి వైపు చెప్తాను. ఏం చెప్పినా నా వైపు చూసి చెప్పు. నా మీద కంప్లైంట్ చేయడం వచ్చు. నీకు వచ్చి కదా, బాగా చెప్పు వీళ్ళకి. కాదురా బుజ్జి, డిగ్రీ సెకండ్ ఇయర్లో ఇలాంటివి చెప్పమంటే ఓహో చంద్రముఖి పూనేస్తుంది అనమాట అతనిలోని కథలు చెప్పమంటే. ఇది కథ ఏం కాదు, జరిగింది వాస్తవం. నిజంగా ఎవరో చంపిపోయావా? చంపడం ఏంటి? మీ అమ్మలా మాట్లాడదు, మీరు అలాగే మాట్లాడతారా? కథ వినండి, కథ వినిన తర్వాత మీరే డిసైడ్ చేయండి అతను ఏం చేద్దాం అనుకున్నారు. చెప్పు డాడీ. నేను చెప్తాను చూడండి, నీట్గా చెప్తాను. నాకు డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉండేటప్పుడు ఫస్ట్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్స్ మార్క్స్ వస్తాయి కదా, అవి మాకు పేపర్లో దేంట్లో రావు, కాలేజ్కి వచ్చేస్తాయి. సో ఇప్పటికి వచ్చేవి కాదు. సో నేనేం చేశానంటే, నేను యూనివర్సిటీకి వెళ్ళి తెస్తాను అని చెప్పేసి రోజు యూనివర్సిటీకి వెళ్ళేవాడిని. మార్క్స్ రాలేదు అని చెప్పేసి మళ్ళీ వచ్చేవాడిని. ఇలాగ ఒక 2-3 టైమ్స్ జరిగింది. ఇంకొక రోజు ఐడియా వచ్చింది, ఎవ్రీ టైం అక్కడ మార్క్స్ రావట్లేదు, ఇక్కడ ఎంటీ హ్యాండ్స్తో వెళ్తున్నాను, ఇలా కాదని చెప్పేసి యూనివర్సిటీలో చెట్టు కింద కూర్చొని మొత్తం 40 మంది మా క్లాస్ అంతా వాళ్ళ పేర్లు రాసి నాకు నచ్చిన మార్కులు వేసాను అందరికీ. నాకు నచ్చిన వాళ్ళందరినీ పాస్ చేశాను, మంచి మార్కులు వేసాను. నాకు నచ్చిన వాళ్ళందరినీ ఫెయిల్ చేశాను. ఈ లిస్ట్ పట్టుకొని తిన్నాక కాలేజ్కి వెళ్ళిపోయాను. సో మా క్లాస్లో ఒక చిన్న స్టేజ్ లాగా ఉంటుంది. మాట్లాడితే స్టేజ్ ఎక్కిపోయేవారా మీ డాడీ? ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది. అది మనకి ఇష్టం స్టేజ్ ఎక్కడం ఇప్పుడు. సో ఆ స్టేజ్ మీదకి వెళ్ళిపోయాను రా. మొత్తం క్లాస్ అంతా ఫుల్ అటెన్షన్. మార్క్స్ వచ్చాయి అనుకొని ఇలా పేపర్ చూసుకొని వెళ్ళిపోయాను. ఇంక ఇలా చదువుతున్నాను. ఒక్కొక్కరు ఫుల్ ఎక్సైట్ అయిపోతున్నారు. సో ఇలా చదువుతూ నాకు ఒక అమ్మాయి అంటే అంత నచ్చదు. అమ్మాయిని 3 సబ్జెక్టులు ఫెయిల్ చేశాను. అమ్మాయి ఏంచి ఆడడం మొదలుపెట్టింది. ఇంకొకడు ఉన్నాడు, వాడిని 5 సబ్జెక్టులు పాస్ చేశాను. ఆడించి ఓ మామా సూపర్ మామా అన్నాడు. ఆడు యాక్చువల్గా ఒక ఎగ్జామ్ రాయలేదు.
అడిగాను, అరే నువ్వు ఎగ్జామ్ రాయలేదు కదా, ఎలాగ 5 పాస్ అయిపోయిన అనుకున్నావు అన్నాను. అంటే ఏమోమా యూనివర్సిటీ వాళ్ళు నచ్చిన వాళ్ళు పాస్ చేస్తారు, నచ్చిన వాళ్ళు ఫెయిల్ చేస్తారు కదా, అలాగేమో నాకు కొట్టేసారేమో మార్కులు అనుకున్నాను. ఒక పాటు పాజిటివిటీ. ఈ అమ్మాయి ఏడుస్తుంది కదా పక్కన, అమ్మాయి ఏడ్చి అమ్మాయికి ఆస్మా అటాక్ వచ్చింది. ఇంకా కాదు ఇదంతా ఊరికే, ఏం మార్కులు రాలేదు అని నేను చెప్తున్నా సరే ఇంకా తను వినే పరిస్థితిలో లేదు. ఈలోపు ఈ అమ్మాయిలు ఆ బ్యాచ్ అంతా నా మీద ఓ హలో, ఆస్తమా అటాక్ వచ్చి పడిపోయింది అక్కడ, మర్చిపోయావా ఏంటి? పడిపోవడం అంటే బెంచ్ మీద పడుకొని ఉంది. అంటే నిజంగా ఎవరు చంపిపోయావు? ఆస్మా అటాక్ అంటే చంపేయడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారా మీరు మీ అమ్మలాగా? వాళ్ళకి అర్థమైంది కదా. ఇప్పుడు ఇచ్చేయాలి పోలీస్ కంప్లైంట్, మర్డర్ అటెంప్ట్ కదా. నువ్వు ఇచ్చేస్తావు అలాంటి దానివే నువ్వు. ఇప్పుడు నేను అనవసరంగా ఐడియా ఇచ్చినట్టున్నాను. ఇచ్చేయండి సార్. ఇలాంటి కథలు మీ నాన్న లైఫ్లో చాలా ఉన్నాయి అమ్మో. పొద్దున్న 6 గంటలకి మాకు DBMS ట్యూషన్ ఒకటి అయ్యేది మా ఇంట్లోనే. వచ్చేవారా మురినగర్ నుంచి, ఎందుకు ఇంత ఇంట్రెస్ట్గా 6 గంటలకి వచ్చేస్తా ట్యూషన్కి అనుకునేదాన్ని. హలో, DBMS కింగ్ ఇక్కడ. నేను చెప్పేవాడిని క్లాస్లో, మీకు ఆ మేడం చెప్పిన అర్థం అవ్వకపోతే. వచ్చావు అసలు, అది రీజన్ చెప్పు. మా పక్కింటి అమ్మాయి అంటే చాలా ఇష్టం, అందుకు ఆ అమ్మాయి కూడా ఈ ట్యూషన్లోనే ఉండేది. హలో, ఆ అమ్మాయికి నేనంటే ఇష్టం, నువ్వు కరెక్ట్గా చెప్పు. ఓ నువ్వంటే అందరికీ ఇష్టం కదా. బాబోయ్ మామూలు ఏమిటో కదరా బాబు వీళ్ళే. సో అందుకు వచ్చేవారా అక్కడి నుంచి అరగంట ప్రయాణం, పొద్దున్న 6 గంటల కంటే 5:30 హ్యాస్ టు లీవ్. వచ్చేవారు అమ్మాయి కోసం. అమ్మాయికి నేనంటే ఇష్టం. హలో, నాకెందుకు తెలీదు, దానికి నువ్వు అంటే చాలా ఇష్టం. వాళ్ళ లవ్ లెటర్ కూడా ఇచ్చింది. అవునా? లెటర్ అయితే ఇంతవరకు ఉంచుతారా ఏంటి? అప్పుడే చింపేసి పడేసా. నువ్వు రాసినాడు ఒక కోడికి వెళ్ళినట్టు రాసేసి ఇచ్చావు నీ రిప్లై. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. చింపేసావా లెటరు? నువ్వు రిప్లై ఇచ్చావని ఇచ్చానని ఏమని రాసావు? నువ్వు నా చెల్లి లాంటి దానివి, ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకని రాసా. నువ్వు పెద్ద శాడిస్ట్వే నువ్వు. యా. చెడు ఈ అమ్మ నాకు అప్పుడు డౌట్ వచ్చింది. సడన్గా ఈ అమ్మాయి ఏంటి మాట్లాడడం మానేసింది, నేను చూస్తుంటే మొహం అడిగిప్పేస్తుంది. ఇచ్చుకుంటారు కదా లుక్స్. ట్యూషన్కి రావడం మానేసింది, ఏట్రా అని చాలా అర్థం అవ్వలేదు. డాడీ నీకు ఎన్ని లవ్ స్టోరీస్ ఉన్నాయి డాడీ? ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. ఇది వన్ సైడ్ లవ్. ఇటు పక్క నుంచి కాదు, అటు పక్క నుంచి అమ్మా. చాలా మందికి నేనంటే నువ్వు ఫీల్ అయిపోతున్నావు లెటర్ నీకు ఇవ్వలేదని మమ్మీ. అంటే మన ఒక ఇష్టపడుతున్నారు, అది మనకు తెలియలేదు అంటే బాధ వేస్తుంది కదరా. అయినా నాకు నిజంగా అప్పటికి నాకు మమ్మీకి రిలేషన్ లేదు. అమ్మాయికి నాకు అమ్మాయి లెటర్ ఇచ్చింది తెలుసుంటే నేను ఓకే చేసేవాడినేమో. చక్కగా ఈ పాటికి ఎక్కడో ఉండేవాడిని. ఎక్కడోనే మార్స్, జూపిటర్, లేకపోతే ఏంటది ప్లూటో, ఇన్ఎగ్జిస్టెంట్, అక్కడ ఉండేవాడు. కరెక్ట్. ఏమో ఏ అమ్మాయి నాసాలా పనిచేసింది అనుకో, అమ్మాయితో పాటు వెళ్ళిపోవాడినేమో. నిన్నెవడు రాకెట్ ఎక్కించడు. ఏ 70 కేజీలు ఉండాలి వెయిట్. ఉన్నాను కదా. 70కి తక్కువ ఉండాలి, 70కి ఎక్కువ కాదు. ఏమో అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటే నేను కూడా మహేష్ బాబు లాగా బాగా మెయింటైన్ చేసేవాడినేమో, ఎవరికి తెలుసు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. నేను చేసుకుని ఇలాగైపోయాను. అయ్యో నేను కూడా ఐశ్వర్య సుష్మితా సేన్లో ఉండేదాన్ని, నేను చేసుకోలేక అవ్వలే. మోసపోయాను, ఇంతలా మోసపోతున్నాను ఇప్పుడు అనుకోలేదు జీవితంలో. ఎందుకంత ఫీల్ అవుతున్నావు? పిచ్చిది, ఫోన్ చేయవలసింది కదా నాకు. అప్పుడు ఫోన్ లేవు కదా. ఇప్పుడు ఎక్కడ అమెరికాలో ఉంటుందా? వెళ్ళిపోతావా? డాడీ అమ్మాయి పేరేంటి? రాధిక. బీజెటీలు రాధిక ఏం కాదు కదా. అలాగే ఉంటుంది. నీకు అలాంటి అమ్మాయి సెట్ అవుతుంది. శరత్, నువ్వు శరత్ అంటే నాకు టెన్షన్ వచ్చేస్తుంది. టెన్షన్ వచ్చే వార్త ఇది. యష్కి ఇంకా క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ లేదు. అది నిజమేనా? మరి నేను అడిగితే నాకు ఇంట్రెస్ట్. నీ ముందు భయపడిపోయాడు, అంటే మరి రియాక్ట్ అవుతావు తెలియక భయపడ్డాడు. హీ వాంట్స్ టు గో బ్యాక్ టు స్కూల్. ఆడే కదా వెళ్తా అన్నాడు, నేను బలవంతం పెట్టానా? నేను ఎలాగో ఆడలేకపోయాను, అట్లీస్ట్ ఆడికి ఇంట్రెస్ట్ ఉంది. యాజ్ అ పేరెంట్ ఐ హ్యావ్ టు ఎంకరేజ్ హిమ్ అని చెప్పి నేను ఎంకరేజ్ చేశాను. ఏం చేద్దామని మరి? ఐ డోంట్ వాంట్ టు ఫోర్స్ హిమ్ సేమ్ టైం. ఎనివే నేను కూడా హ్యాపీ అవుతాను తిరిగి స్కూల్కి వెళ్ళిపోవడం. రేపు అవ్వదు, రేపు పాడ్కాస్ట్కి వెళ్ళాలి. ఓకే, ఎల్లుండి స్కూల్కి వెళ్దాం, స్కూల్కి వెళ్ళి మాట్లాడదాం. పాడ్కాస్ట్ దేని గురించి? ఊరికే మన యూట్యూబ్ జర్నీ, మన ఇంట్లో ఎలాగుంటున్నాం వాటి మీద దే వాంట్ టు ఆస్క్ ఫ్యూ క్వశ్చన్స్. మళ్ళీ క్వశ్చన్స్ ముందే ఇచ్చారా? క్వశ్చన్స్ ఎందుకు నిషా ముందు ఇస్తారు? అడుగుతాను అంటే కొంచెం ప్రిపేర్డ్గా వెళ్దామని. నువ్వు ప్రిపేర్గా అనలక్కర్లేదు, వాళ్ళు మన జీవితంలో అడుగుతారు, ఆన్సర్ చెప్తే చాలు.
1 వీక్ తర్వాత పెట్టుకోమని చెప్పు పాడ్కాస్ట్. నిషా నేను వాళ్ళకి చెప్పలేను. నువ్వే నా మాట వినట్లేదు, ఇంకా వాళ్ళే నా మాట వింటారే. పిల్లం కన్విన్స్ అయితే ప్రపంచం కన్విన్స్ అయిపోయినట్టే. కన్విన్స్ చేయలేకపోతున్నారు కదా. మిమ్మల్ని ఎవడో చేయలేడమ్మా, అది దేవుడి దగ్గర వచ్చి మిమ్మల్ని కన్విన్స్ చేయలేడు. మీరు దేవుడిలా భావిస్తున్నారు కాబట్టి మీరు కన్విన్స్ చేయలేకపోతున్నారు. నీకు పిచ్చి పూర్తిగా ముదిరిపోయినట్టుంది. పదా నేను రెడీ. నిషా నీకు ఒకటి చెప్తాను చాలా క్లియర్గా. అక్కడ ఈ పాడ్కాస్ట్లో వచ్చేటట్టు మాట్లాడితే మాత్రం ప్రపంచం అంతా చూస్తారు మనని. మరి ఛాలెంజ్లో ఉన్నాం కదా శరత్. నా కర్మే ఈ టైంలో పెట్టారు ఆ పాడ్కాస్ట్ వాళ్ళు. నిషా ప్లీజ్ నిషా, లేదంటే పాజ్ చేసేద్దాం ఈ ఒక్కరోజు. నీకు నచ్చినప్పుడు ఆన్ చేయడానికి, నచ్చినప్పుడు పాజ్ చేయడానికి ఇదేం ఓటీటీ మూవీ అనుకుంటున్నావా? నువ్వు కొంపలు ముంచేస్తావే అక్కడ నోటికి వచ్చినట్టు మాట్లాడి. నేను ఆసరంగా పెట్టాను దిక్కుమాల ఛాలెంజ్, నా చావుకు వచ్చింది. అది నువ్వు ముందు ఆలోచించాలి. నిజాలు చెప్పమన్నా ఒట్టేందుకు ఎంచుకున్నావు అయితే? నాకంటూ కొంచెం ఇమేజ్ ఉంది, దాన్ని పాడు చేయక. నేనైతే నన్ను అడిగితే నిజాలే చెప్తాను శరత్. నువ్వేమైనా అబద్ధం చెప్తున్నా సరే నేను క్రాస్ చేస్తాను. ఇలాగే నీతో చంపేస్తున్నావే నన్ను. అని ముందు ఆలోచించాలి. పెట్టిన తర్వాత ఇంక ఇప్పుడు ఆలోచిస్తే ఏం లాభం? పదా లేట్ అవుతుంది. నేషన్ వచ్చేస్తుంది నాకు నీతో. హలో శరత్. హలో ఆడియన్స్, ఈరోజు మన గెస్ట్ ఎవరు గెస్ట్ చేస్తారా? మన యూట్యూబ్ సంచలనం 111 శరత్ గారు, నిషా గారు. హలో అండి, వెల్కమ్ టు ద షో. ఎలా ఉన్నారండి? హౌ ఆర్ యూ డూయింగ్? యా, అసలు మీ యూట్యూబ్ జర్నీ ఎలా స్టార్ట్ అయిందండి? సో ఇది యాక్చువల్గా నా చిన్నప్పటి నుంచి నా డ్రీమ్. ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాలి, మనం అంటే ఏదో అందరికి ప్రూవ్ చేసుకోవాలి, మన టాలెంట్ చూపించాలి. సో కొంచెం లైఫ్లో సెటిల్ అయిన తర్వాత స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇప్పుడు నుంచో స్క్రిప్ట్స్ ఇవన్నీ ప్లాన్ చేసుకొని అక్కడికి ఇప్పుడు ఈ 2025లో మనకి ఆపర్చునిటీ వచ్చింది. సో దీని వెనకాల ఇంచుమించు 10 ఏళ్ళ పాటు చాలా దీర్ఘమైన ఆలోచన, విశ్లేషణ అన్నీ ఉన్నాయి. అంటే మీరు 10 years బ్యాకే యూట్యూబ్లోకి వద్దు అని ఫిక్స్ అయిపోయాను. మన అంటే ఒకటి రౌండ్ చేస్తామంటే అది కొట్టాలి. అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? ఎందుకు శరత్ అబద్ధాలు చెప్తున్నావు నువ్వు? తనకి 10 ఏళ్ళు కాదు కదా, ఒక్కరోజు ముందు కూడా ఆలోచించారు. ఆ రోజు దోశలు వేస్తుంటే, మా ఫస్ట్ రీల్ దోశలు వేస్తుంటే నువ్వు దోశలు వేయడం ఆపని చెప్పి ఒక రీల్ చూపించారు. అక్కడి నుంచి మొదలైన జర్నీ ఇది. 10 ఏళ్ళ నుంచి అని చెప్పి చెప్తున్నారు ఏదోని. నీకు తెలియదు, అలా చెప్పాలి, మనం హైప్ క్రియేట్ చేసుకోవాలి. పబ్లిక్ వాంట్స్ దట్. అతి ఏమీ లేదు, సింపుల్గా స్టార్ట్ చేసామంటే అవ్వదు. తనకు తెలియదండి, ఇది కట్ చేసింది ఎడిటింగ్లో కొంచెం కట్ చేసి బాగోదు. నిషా నిషా గారేమో ఇంత బాగా రెడీ అయ్యి వచ్చారు, మీరేమో ఇంత సింపుల్గా రెడీ అయ్యి వచ్చారు. నేను సింపుల్గా ఉంటానండి, నాకు చాలా సింపుల్ లైఫ్ ఇష్టం. ఈ ఆర్భాటాలు హంగులు నాకు నచ్చవు. హాఫ్ స్లీవ్స్ను ఈ పూల చొక్కాలు వేసుకుంటే యంగ్గాను సన్నంగా ఉంటారని అనుకుంటున్నారు. ఎవరో చెప్పారు అనుకుంటా, అందుకే ఇలా వేసుకొని తిరుగుతూ ఉంటారు. శరత్ గారు, మీకు అసలు ఈ స్క్రిప్ట్ ఐడియాస్ ఎక్కడి నుంచి వస్తున్నాయండి బాబు? ఒక్కొక్క వీడియో చూస్తుంటే మా అందరికి మతిపోతుంది. ఆడియన్స్ కూడా ఇలాగే ఫీల్ అవుతున్నారు. అసలు బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. కొంతమందికి బై బర్త్ కొన్ని వచ్చేస్తాయండి, అలాగే మనకి ఆ దేవుడు ఆ వరం ఇచ్చాడు. ఇంట్లో జరిగిన వాటికి కొంచెం మసాలా యాడ్ చేసి తీసేస్తారండి స్క్రిప్ట్లు. ఇప్పుడు గుర్తుందా మీకు, ఒక షర్ట్ కదా అని చెప్పి ఒక వీడియో తీశారు. అది అచ్చో ఇంట్లో జరిగిందేనండి. ఒక షర్ట్కి రంగు అంటికిపోతే నేను షర్ట్ కొన్నాను, దానికి మసాలా యాడ్ చేసేసి తీసేసాను. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. అది కూడా ఒక రకమైన క్రియేటివిటీ కదా, కళ్ళకి కట్టినట్టు చూపించాలి. ఇవన్నీ టాలెంట్. జరిగితే భయం వేస్తుంది, మా వీడియో కింద ఏమో వచ్చేస్తాయా అని. అంటే నేను చేయకండి, శుభ్రంగా ఉన్నాను ఇంట్లో. అది అవదమ్మా. నిషా గారు, మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు మీరే శరత్ గారిని ప్రపోజ్ చేశాను అని చెప్పి. March 22nd was when she proposed me. ఓ షీ ప్రపోజ్డ్. అది నమ్మశక్యంగా లేదు, అది నిజమేనా? నమ్మదురా, అడుగు తిరు. నమ్మశక్యంగా లేదు కదండి, నమ్మకండి, అది నిజం కాదు. మరి ఆ ఇంటర్వ్యూలో అలా ఎందుకు చెప్పారండి? శరత్ గారికి తెలివితేటలు చాలా ఎక్కువ అండి. ప్రతిసారి ముందే చెప్పేసుకుంటారు నేను ప్రపోజ్ చేశానని. నేను క్రాస్ చేయలేను కదా, అందుకే ఒప్పేసుకుంటూ ఉంటాను నేనే ప్రపోజ్ చేశానని. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? సో ఇది ఆడియన్స్, మన కమాక్ స్టూడియోలో బద్దలైన నిజం. నిషా గారు శరత్ గారిని ప్రపోజ్ చేయలేదు, శరత్ గారు అలా చెప్పుకుంటున్నారు అంతే. ఓకే శరత్ గారు, మీకు నెక్స్ట్ క్వశ్చన్. అసలు మీకు ఇన్ని ఐడియాస్ ఎలా వస్తుంటే? ఎవ్రీ వీక్ ఎవ్రీ వీడియోలో కొత్త కంటెంట్తోనే వస్తూ ఉంటారు. సో నేను పొద్దున్న లెగ్గానే ఫుల్ డీప్ మెడిటేషన్ చేస్తానండి. ఇప్పటి వరకు అది పుస్తకాల్లోనే ఉంది, ఎవరు ఆచరించలేదు. చేసేసి తర్వాత అలా బీచ్లోకి వెళ్ళి ఆ సూర్యుడు అలాగా ఉదయిస్తుంటే అలా కూర్చొని సూర్యుడు వైపు చూసుకొని అలా ఆలోచిస్తుంటా. అక్కడి నుంచి నాకు ఈ స్క్రిప్ట్ ఐడియాస్ అన్నీ తీసుకొని వస్తాను. వీడు అప్పుడే బీబీసీ రేంజ్లో ఎంచుకుంటున్నాడు. వాడిది గుడ్ ఏం కాదు, మధ్యాహ్నం ఎక్కడ బిర్యానీ తిన్నాను ఆలోచిస్తూ ఉంటారు. మీ ఫేవరెట్ వీడియో ఏంటి? అంటే నాకు అన్ని వీడియోస్ నచ్చుతాయండి.
సో నాకు నచ్చిన వీడియో కంటే మా సబ్స్క్రైబర్స్కి నచ్చిన వీడియో ఏదంటే బావొచ్చాడు వీడియో అండి. ఆడియన్స్ కూడా చాలా నచ్చి చాలా డిస్కషన్స్ అవన్నీ కూడా అయ్యాయి. కానీ ఆ థాట్ ఎలా వచ్చింది సార్? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. రాయల్ సెల్యూట్లో రాయల్ స్టాక్ కలపాలని అసలు అదేం ట్విస్ట్ అండి? బాహుబలిలో కూడా లేదు అలాంటి ట్విస్ట్. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. అంటే ఈ రాయల్ సెల్యూట్లో వేరే మంది కలపాలని దాని గురించి నేను చాలా నుంచి ప్లాన్ చేస్తున్నానండి. ఏం చేస్తే వైరల్ అవుతుందా అని ఆలోచించి అక్కడి నుంచి వచ్చిన ఐడియా అది. రామచంద్ర ఈ ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. అవునండి, చాలాసేపు ఆలోచించుంటారు, 2-3 నిమిషాలు ఆలోచించుంటారు. వీళ్ళ బుర్రలన్నీ అలాగే పనిచేస్తూ ఉంటాయండి, ఏ బాటిల్లో ఏ మంది కలిపేసి ఇచ్చేయాలా అని. అది వాడడం కోసమే నాకు లేని భావన కూడా సృష్టించారు. దీన్నే క్రియేటివిటీ అంటారండి. ఇది అర్థం అవ్వండి. కానీ అదేం ట్విస్ట్ అండి బాబు? చనిపోయిన వ్యక్తి తిరిగి రావడం ఏంటి? అండ్ మీరు కూడా కొన్ని ఎపిసోడ్స్లో ఆత్మలను పెడతారు, అదేం ఇంట్రెస్ట్? సో ఈ గోస్ట్లన్నీ సినిమాటిక్ లిబర్టీ వాడుకొని పెడుతుంటానండి, జనాలకు నచ్చుతుంటాయి ఇలాంటివన్నీ. పెళ్లికి ముందు 2 ఏళ్ళ పాటు ఆత్మలతో ఉన్నారు ఒక అపార్ట్మెంట్లో. నిజంగానా అండి? పెళ్ళికి ముందు వేరే దయ్యాలతో ఉన్నాను, పెళ్ళైన తర్వాత వేరే దయ్యంతో ఉంటుంది, అంతే, తేడా ఏం లేదు. మీ వీడియోస్లో మీరిద్దరు చాలా ఆదర్శవంతమైన దంపతుల్లాగా ఉంటారు, చాలా అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటారు. నిజ జీవితంలో కూడా అలాగే ఉంటారా? యా మేము ఎలాగుంటాం అదే చూపిస్తున్నామండి అక్కడ. మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. లాస్ట్ గొడవ మీకు ఎప్పుడైంది? ఒక 5-6 months అయి ఉంటుందా? 5-6 గంటలు అయిందండి. ఇక్కడ రాకముందే ఒక గొడవే వచ్చాం. అంటే చిన్నవి అవుతుంటాయి కదా, వాటిని గొడవలు అనుకోం కదా మనం. గొడవ అంటే నీ ఉద్దేశం ఏంటి? రోడ్డు మీదకి వెళ్ళి బిందెలతో కొట్టేసుకోవడమా? ఓకే ఇప్పుడు మీరు గొడవ పడకండి. సరిత గారు, మీరు మంచి క్రికెటర్ అని చెప్పారు, 50 overs మ్యాచెస్ ఆడుతున్నారని చెప్పారు, చాలామంది బ్యాట్స్మెన్ అనడం విన్నాను, కానీ మీరు బౌలర్ అని కూడా అన్నారు. దాని గురించి ఏమైనా చెప్తారా? సో యాక్చువల్గా నేను ఒక మంచి బ్యాట్స్మెన్ని, తర్వాత బౌలర్ కింద అలాగా మారిపోవాల్సి వచ్చింది. నాకు న్యాచురల్ స్వింగ్ ఉంది, దానివల్ల నేనే ఓపెనింగ్ చేస్తాను బౌలింగ్. నేను బౌలింగ్ చేస్తే కంపల్సరీ వికెట్ పడాలి అక్కడ ఫస్ట్ ఓవర్లో, భయపడిపోతారు ఆడడానికి, అలాగ ఉంటుంది మన బౌలింగ్. ఎప్పుడైతే బై రన్నర్ వద్దని రూల్ తీసేశారో అప్పటి నుంచి బ్యాటింగ్ మానేశారండి. అంటే పరిగెట్టడం కష్టం కదా బిట్వీన్ ద వికెట్స్. శత్రువులు ఎక్కడో ఉండరా. టాలెంట్ ఉంది కాబట్టి ఓపెనింగ్ బౌలింగ్ వేస్తున్నారు కదా. ఎస్, సూపర్. చూసావా, అది తెలుసు వాళ్ళు క్రికెట్ గురించి కాబట్టి చెప్పగలుగుతున్నారు. టాలెంటా గడిది గుడ్డ, టీం ఉన్న వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చా బౌలింగ్? ఇతనిదే కదా టీము, సో ఎవరేం మాట్లాడలేరు, ఇతను నచ్చింది చేసుకుంటారు. మొన్న చెప్పారు మీరు టీ అది చాలా బాగా పెడతాను, నిషా గారు కూడా మీరు పెట్టిన టీ అంటే చాలా ఇష్టం అని చెప్పి, వంటలు కూడా బాగా చేస్తానని చెప్పారు. దుల్ల కూడా వేస్తాను వంటలు. మరి మాకెప్పుడు టీ చేసి పెడతారు? ఎనీ టైం కమ్ టు మై హౌస్. అలాంటి వంట కాదు మంది. మీకు ఎప్పుడైనా తిన్న తరగకపోతే రండి, అతను వండి పెడతారు, మీకు మొత్తం పొట్ట ఖాళీ అయిపోతుంది. అంటే బాగా డైజెస్ట్ అవుతుందని అర్థం. ఏదో తేడాగా ఉందేంటి? నిషా గారు, సరిత గారు వీడియోస్లో చాలా అమాయకంగా కనిపిస్తారు, నిజంగా కూడా అంతే అమాయకులుగా ఉంటారా? అంత అమాయకులు ఉంటారండి అసలు? అంటే ఆయన చూస్తే అలాగే అనిపిస్తుంది. అతన్ని అమాయకులు అనుకున్న వాళ్ళు నిజంగా అమాయకులేనండి. దెబ్బ మీద దెబ్బ. సరిత గారు, మీరేమో ఇంత పాజిటివ్గా మాట్లాడుతున్నారు, నిషా గారేమో ఫాట్మాన్ కొట్టినట్టు ప్రతిదానికి కౌంటర్ వేసేస్తూ మిమ్మల్ని ఎందుకు అలా ఏదో ఒకటి అంటూ ఉన్నారు? సో మీరు తన్ని అడగాల్సిన క్వశ్చన్స్ అవి కాదు, నేను ఇస్తాను క్వశ్చన్స్, అవి అడగండి, మీకు కరెక్ట్ ఆన్సర్స్ వస్తాయి. ఓకేనా? అప్పుడు కౌంటర్స్ రావు. ఇవ్వండి, ఈ క్వశ్చన్స్ అడగండి. ఓకే, సరిత గారే నిషా గారిని క్వశ్చన్స్ అడగమని చెప్పి ఇచ్చారు. ఆ క్వశ్చన్స్ ఏంటో మనము చూసేద్దాం. నిషా గారు, సరిత గారికి మీరంటే ఇష్టమా? ఎస్. మీ ఫ్యామిలీ అందరికీ సరిత గారు అంటే ఇష్టమా? ఎస్, చాలా ఇష్టం. సరిత గారు ఒక రెస్పాన్సిబుల్ హస్బెండ్ అని అనుకుంటున్నారా? ఒక మంచి ఫాదర్? ఎస్. ఒక మంచి సన్ ఇన్ లా? ఓ ఎస్. ఒక మంచి ఎంప్లాయర్? ఆహా, చాలా. సరిత గారి ప్రిఫరెన్స్ ఏమనుకుంటున్నారు? ఫ్యామిలీ వర్సెస్ ఫ్రెండ్స్? ఫ్యామిలీ. ఫ్యామిలీ వర్సెస్ వర్క్? ఫ్యామిలీ. ఫ్యామిలీ వర్సెస్ బ్యాంకాక్? ఫ్యామిలీ. నమ్మొచ్చా అండి? నిజాలు చెప్తుందండి, మీకు అర్థం అవ్వలేదు, అన్ని నిజాలే చెప్తుంది పాప. మీకు ఎప్పుడైనా గొడవ అయినప్పుడు మీ ఇద్దరి మధ్యలో సరిత గారు మిమ్మల్ని ఎప్పుడైనా కొట్టారా? చిచ్చి లేదండి. మరి మీరు? మాటలతో గెలలేనప్పుడు చేతులతో చూపిస్తుంది ప్రభావం. ఏదైనా ఫైట్ అవుతుందా, పాపం తన సమాధానం చెప్పలేదు, కౌంటర్ ఇవ్వలేదు. సో నాకు నవ్వు వచ్చేస్తుంది సీరియస్ ఫైట్లో. నేను నవ్విసాకల్లా మెట్లెక్కిపోయి చేతులు ఏముంటే ఇసేస్తుంది నా మీదకి. మనం బయటకు వెళ్ళిపోతాం. మనం మాటకి మాట సమాధానం చెప్తాం కదా, వాళ్ళు తప్పు సైడ్ ఉంటారు, అందుకు కరెక్ట్గా ఆన్సర్ చెప్పలేరు. చాలా థ్యాంక్ యూ సరిత గారు, నిషా గారు, మా కెమాక్స్ స్టూడియోకి వచ్చి మీ విలువైన సమయాన్ని సమాచారాన్ని అందించినందుకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడ ఇలాంటి భార్యను ఎక్కడ చూడలేదు తెలుసు నిషా, నాకు అర్థమవుతుంది నిషా. అసలు నువ్వేమనుకుంటున్నావు నీ గురించి? నువ్వు నేనేమనుకుంటున్నాను మరి, లేకపోతే నువ్వు చేసింది ఏంటి అక్కడ? నేను ఏదో చెప్తున్నాను, ప్రతిదానికి అడ్డం పడిపోతున్నావు, దొరికింది ఛాన్స్ అని. బట్ నీకు అర్థమవుతుందా? డెస్ట్రాయింగ్ అవర్ కెరియర్.
నిజాలు చెప్తే ఒకరు బాగుపడాలి, అంతేగాని ఒకరు నాశనం అవ్వకూడదు. నాకు అర్థం అవ్వదు. సత్యహరిశ్చంద్రలో నాకేపి, ఈ సత్యవతిలో నాకేపి, నాకెందుకు దిక్కుమాల ఛాలెంజ్ పెట్టాను అర్థం అవ్వట్లేదు. పెట్టకముందు ఉండాల్సింది. ఇప్పుడు రేపు పొద్దున్న స్కూల్కి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళినప్పుడు ఏం చెప్తావు? క్రికెట్ ఆడండి, ఇప్పుడు స్కూల్లో చదువుకుంటాడని చెప్తావా? మీరు వెళ్ళి మాట్లాడొచ్చేయండి. ఓహో రా, ఇక్కడికి ఇద్దరు వెళ్ళాలి, పేరెంట్స్ కదా, రా నువ్వు రా. అక్కడ చెప్పు నిజాలు చెప్తే ఆడు స్కూల్ నుంచి బయటికి తీసేస్తారు. చూస్తాను ఏం చేస్తావు నువ్వు. ఆడి జీవితం కూడా నాశనం చెయ్యి, నా ఒక్క జీవితమే కాదు. సరే అయితే నేను బయలుదేరుతున్నా. నేను ఎప్పుడు రాను? ఎక్కడికి? స్కూల్కి, వాడు అడ్మిషన్ గురించి మాట్లాడడానికి. నువ్వెందుకు? మాట్లాడడానికి. నేను మాట్లాడతానులే, నువ్వు వచ్చి పెంట చేస్తావు. నువ్వు నీ సత్యవతి ఛాలెంజ్ నిజాలు చెప్పి వాడు కంప ముంచేస్తావు. నేను హ్యాండిల్ చేస్తాను. నాకు అదే భయం. నువ్వు వస్తే నాకు భయం. అంటే ఫస్ట్ నుంచి వాళ్ళ అడ్మిషన్ దాన్ని నేనే చూసుకున్నా కదా. ఇది యూకేజీకా? దేనికైనా సరే నేనే చూసుకున్నా. బా నీకెందుకు నిషా, నేను అడ్మిషన్ పట్టుకొని వస్తాను, డోంట్ వరీ. నాకు అప్డేట్ ఇవ్వా? నేను ప్రాజెక్ట్ అనుకుంటున్నావా అప్డేట్లు పంపించడానికి? ఇంటికి రానేటి? ఒకసారి ఫోన్ చేసి చెప్తే ఏమైపోయింది? శరత్ హ్యాండిల్ చేస్తున్నాడంటే పని అయిపోయినట్టే లెక్క. అదే భయం. ఆ మాత్రం నమ్మకం ఉంచుకో నా మీద. కష్టం. ఏంటి ఇక్కడికి వస్తావేంటి? టెన్షన్గా ఉంది, ఏమైందా ఏంటని. ఫోన్ చేస్తే ఫోన్లు ఎత్తావు యాజ్ యూజువల్. నేను వెళ్తే ఏమవుతుంది? అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఏమేం చెప్పు. తీసుకొచ్చాను అడ్మిషన్. కానీ అక్కడికి ఎల్లుండి ఎగ్జామ్ పెడతా అన్నారు. అడ్మిషన్ టెస్ట్ ఎగ్జామ్లో కంపల్సరీ పాస్ అవ్వాలి. మంత్స్ బుక్స్ ముట్టలేదు, ఏం రాస్తాడు? అందుకే దే వాంట్ టు సీ. ఎగ్జామ్ పాస్ అయితే 9th ఉంచుతారంట, లేకపోతే 8th జాయిన్ చేస్తామంటున్నారు. మళ్ళీ 8th చదవమంటున్నారు. ఇంకా ఆప్షన్ లేక ఒప్పుకున్నాను. మరి ఎలాగా ఎల్లుండికి ఎలా రెడీ అవుతాడు? నేను ఒక టీచర్తో మాట్లాడాను, కిషోర్ రిఫరెన్స్ ఇచ్చాడు. అమ్మాయి మొన్న హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చిందంట, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అంట అమ్మాయి అంతాను. సో తను ఇంటికి వచ్చి చెప్తానంది. సో ఈరోజు నుంచి వచ్చామన్నా. అమ్మో, వీడు ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతే వాళ్ళు 8th క్లాస్లో జాయిన్ చేస్తే నా ఫ్రెండ్స్ అందరికి ఏం చెప్పుకుంటాను? ఎంతసేపు నీ ఫ్రెండ్స్ అదేనా? ఇంకో ఆలోచన లేదా నీకు? టీచర్ సాయంత్రం వచ్చేస్తారా? టీచర్ వస్తారు సాయంత్రం. ఎవరు ఈవిడ? నాకు తెలియదురా, సో కిషోర్ చెప్పాడు బాగా చెప్తుంది అని చెప్పేసి. పెద్దవిడ చిన్నవిడ? సాయంత్రం వచ్చినప్పుడు చూడు, నాకు తెలియదు కదా, నేను చూడలేదు. చూడకుండా ఓకే చేసేసావా? పెళ్లి చూపులేంటి చూసి ఓకే చేయడానికి? ట్యూషన్ టీచర్ ఇంకా మోర్ ఇంపార్టెంట్ తెలుసా? ఎందుకు? మరి నీకు అర్థం కాదులే. ఎన్ని గంటలకు వస్తారు ఆవిడ? సాయంత్రం 7:30కి వస్తుంది. నువ్వు వచ్చేస్తావు ఆ టైంకి? నేను రావద్దా? కాదు, ఆవిడ 5 o'clock రమ్మనొచ్చు కదా. 5 to 6:30, 7 వరకు నేర్పిస్తాను. నువ్వు వచ్చేస్తావు కదా ఇంటికి మళ్ళీ. నువ్వు నిషా, ఆవిడ స్కూల్ నుంచి రావాలి, ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి రావాలి. స్కూలే 5 o'clock ఎంతకు అవుతుంది? అని నేను ఉంటే ఏంటి ప్రాబ్లం ఇంట్లోనా? నీ ప్రాబ్లం ఏంటి అర్థం అవ్వదు. అది చదువు తప్ప అన్ని ప్రాబ్లమే నీకు. ఎదుగు, అలా ఉండిపోక. ఇంకా చదవమంటావు? హలో, ఏంటి ఇంతలా రెడీ అయిపోతున్నావు? బట్టలు మార్చావు, ఫ్రెష్ అయిపోయావు. ఏంటి సాయంత్రం ఫ్రెష్ అవ్వమా ఏంటి? రోజు చెప్తే కానీ చెయ్యవు కదా చాలా స్నానం. సాయంత్రం డక్ ఎందుకు చేస్తున్నావు? ఏమిటి సాయంత్రం టచ్ చేయకూడదు అక్కడ చెప్పారా ఏంటి? నీట్గా ఉన్నావా ఇంట్లో? ఏదో తేడా కొడుతుంది. సంథింగ్ ఇస్ ఫిషీ. నువ్వు నీ ఏదో అనుమానాలు. నీట్గా ఉంటే ప్రాబ్లం నీకు. హలో, నీట్నెస్ అంటే ఫస్ట్ ఆ గెడ్డంగి, ఆ జుట్టు కట్ చేయి. చిరాకు ఉన్నావు, చూడలేక వస్తున్నావు. ఏంటది? నా గడ్డ మీద పడ్డావు. ఇక్కడ అందరూ హ్యాండ్సమ్గా ఉన్నానని అంటున్నారని ఫీల్ అయిపోతున్నావు ఏంటి? నేను అలాంటి ఫీలింగ్స్ నాకు లేవు కానీ తెలుసు, నేను యూత్లా కనిపిస్తానని నీ బాధ. నువ్వు చూసుకున్నావు అసలు ఆ గెడ్డము జుట్టు ఎలాగున్నావు నువ్వు. హలో, మహేష్ బాబు వారణాసి లుక్ చూసావా? ఇలాగే ఉంటుంది. రాజమౌళి మహేష్ బాబు లుక్ మొత్తం మార్చేస్తాడు. ట్రిమ్ చేస్తావు చేయవా? యూ జెలస్. నేను చేయను, నేను ఇలాగే పెంచుతా. నేను జెలస్ కాదు, నీ మంచి కోసం చెప్తున్నా. నాకు తెలుసు నేను బాగున్నానని. టీచర్ వచ్చినట్టుంది. హాయ్. థ్యాంక్ యూ వెంటనే ఒప్పుకొని వచ్చినందుకు. ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దిస్. ఓకే అండి. జస్ట్ సెకండ్ ఐల్ కాల్ నిషా. షీ ఈజ్ కీర్తి, యష్నిల్ కి టీచర్. షీ యాక్చువల్లీ వర్క్స్ ఫర్ ఇంటర్నేషనల్ స్కూల్. హైదరాబాద్ నుంచి మొన్నే తను వైజాగ్కి మూవ్ అయింది.
ఎక్కడో చూసినట్టు ఉందండి మిమ్మల్ని. ఎక్కడ చూసావు? ఇప్పుడే తను వచ్చింది మన ఇంటికి, హైదరాబాద్ నుంచి మొన్నే వచ్చింది తను. ఎక్కడో చూసిన ముఖం శరత్. మీరు అనిత సిస్టర్ కదా? యా అండి. యా, మన ఆ రోజు వేణియాల ఇంట్లో కలిసాం. ఓ యా, కరెక్టే. ఓ చాలా బాగా యాక్ట్ చేసేవరా. నీకు చాలా మంచి మెమరీ ఉంది. నేను అసలు పోల్చలేదు నేను. ఓకే. యా, అంటే నాకు యాక్చువల్ ఫ్రెండ్ ఇచ్చాడు కాంటాక్ట్, అలాగా నేను మర్చిపోయాను అసలు. ఓ నైస్. ఒకసారి బాబుని పిలుస్తాను. ఇష్ని పిలుస్తావా ఒకసారి? ఒకసారి నువ్వు లోపలికి వస్తావా? ఏమైంది, ఎందుకు రమ్మన్నావు? ఏంటి మళ్ళీ అమ్మాయిని పట్టుకొచ్చావేంటి? అదేంటి ట్యూషన్ కాడికి? నాకు నీ నాటకాలు తెలియదు అనుకుంటున్నావా? ఏం నాటకాలు నిషా? మర్చిపోయావా ఆ రోజు ఏమైందో? మీ ఇద్దరు చూపులు అన్నీ మా ఇద్దరు చూసుకోలేదు, నువ్వు చూసావు. మీ ఇద్దరు చూసుకోవడం. ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? ఎందుకు నిషా చిన్న చిన్న పట్టుకుని పీక్కుంటావు? చిన్న చిన్న కాదు ఇది. నీకు అసలు అమ్మాయి గుర్తే లేదా? నీకు అవన్నీ ఇంపార్టెంట్, ఎగ్జామ్స్ ఇంపార్టెంటా? నువ్వు లేనివన్నీ ఊహించుకుంటున్నావు. మంచి టీచర్ దొరికింది, తన ఇంటర్నేషనల్ స్కూల్ టీచరు, హై స్టాండర్డ్స్. చూసాను, చాలా హైగా డ్రెస్ వచ్చింది. ఏంటి అలా జడ్జ్ చేస్తావేంటి మనుషుల్ని? ఓహో, దాని జడ్జింగ్ అంటారా? కానీ నచ్చలే శరత్. నీకు నచ్చకపోతే ఎగ్జామ్ పోతుంది. ఇది స్కూల్కి నేను వెళ్ళి మాట్లాడే, నువ్వు కాదు స్కూల్లో మాట్లాడింది. నేను ఇచ్చాను అష్యూరెన్స్ ఎగ్జామ్ పాస్ చేపిస్తానని. నువ్వు తెచ్చి నీకు ఎవరు తెలుసు ఉంటే ఎల్లుండి ఎగ్జామ్ రాయించాడుతో. ఏదో ఒక అమ్మాయి దొరికింది, తీసుకొచ్చాను నేను. అమ్మాయి కాబట్టి తీసుకొచ్చావు? నాకు అసలు తెలియదు అమ్మాయి అక్కడ చూసామని. నేను ఎలా కనిపిస్తున్నాను శరత్? మరి అంత ఇలా కనిపిస్తున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నాకు తెలిస్తే నేను చెప్తాను కదా. నువ్వు అన్న తర్వాత నాకు గుర్తొచ్చింది, అంతవరకు నాకు గుర్తే లేదు. వేషాలు అంటారు. సిల్లీ రీజన్స్కి సీన్ చేయకు నిషా. ఆడి కెరీర్ ఇంపార్టెంట్ మనకి. నాకు వాడి కెరీర్ ఇంపార్టెంట్. ఇంకేమైతే నీ వేషాలు కూడా ఇంపార్టెంట్. నేను ఇప్పుడు నన్ను ఏం చేయమంటే చెప్పు. నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చోకు. నేను ఎందుకు కూర్చుంటా? నాకు మెంటలా ఉంది, నాకు పని లేదు అనుకుంటున్నావు ఏంటి? అంత అవసరం శరత్, నువ్వైతే కూర్చోడానికి లేదు అక్కడ. అమ్మాయికి ఏమైనా అవసరం ఉంటే నేను చూసుకుంటాను. చూసుకో, అదే కదా కావాలి నాకు కూడా. ధరా నువ్వు. యష్నీల్ 9th చదువుతున్నాడు. ఓకే ఓకే. సో తనకి ఫస్ట్ ఇయర్ ఎల్లుండే ఒక ఎగ్జామ్ ఉంది. అచ్చా ఓకే. టు అగైన్ యాక్చువల్లీ తన స్కూల్ 6 months పాటు బ్రేక్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు జాయిన్ అయ్యాడు. అడ్మిషన్ టెస్ట్ అవుట్ పెడతా అన్నారు. అది సో జస్ట్ అలాగా పైన ఇఫ్ యూ కెన్ బ్రష్ హిమ్ అప్. హాయ్ చెప్పమ్మా టీచర్కి. హాయ్ ఏంటి, గుడ్ ఈవినింగ్ టీచర్ అని చెప్పు. ఇంటర్నేషనల్ కదా, ఏ నేషనల్ అయినా సరే పద్ధతి. వెళ్ళు. సో నీకు రేపు ఎగ్జామ్కి కంటెంట్స్ అన్ని తెలుసా? యా ఆల్రెడీ నేను మాట్లాడాను. సార్ చెప్పారు సైన్స్లో హీట్ మీద క్వశ్చన్స్ వస్తాయన్నారు, సోషల్ వచ్చేసి అట్మాస్ఫియర్, ఈ ప్లానెట్స్ వాటి మీద వస్తాయన్నారు. మ్యాథ్స్ చూపించమ్మా, 3rd చాప్టర్ ఏదో చెప్పారు కదా. నువ్వు టీచర్ చెప్పింది వింటే నీకు మంచి మార్క్స్ వచ్చేస్తాయి యష్నీల్, ఓకేనా? తను చాలా బాగా చెప్తారు తను. హలో, నువ్వు ఉండిపోతావు ఇక్కడ ఏంటి? చూస్తున్నాను వాళ్ళు చదువుకుంటా, నువ్వు పదా. అంటే కొంచెం హెల్ప్ చేయాలి కదా తనకి. అక్కర్లే, టీచరే కదా తను. సరే అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు పిలండి, నేను వస్తాను. ఓకే యష్నీల్. యారా నేను సాయంత్రంకి వస్తా, రేపు సాయంత్రం వచ్చేస్తాను. సరే అయితే నేను మళ్ళీ మాట్లాడతా. ఏంటి హౌ ఇస్ ఇట్ గోయింగ్? బాగానే అవుతుందా? అవి కంఫర్టబుల్ కీర్తి? ఎస్ ఐఎమ్ గుడ్. సో హైదరాబాద్లో కలపడం ఎలా? ముందుగా చింతపండు నానబెట్టి ఆ తర్వాత బాగా పిసకాలి. ఇప్పుడు స్టవ్ తెలుగుంది. వైజాగ్ సెట్ అయిపోయారా వైజాగ్కి? చాలా బాగుందండి. ఇట్స్ నైస్ ప్లేస్ యాక్చువల్లీ, నైస్ బీచెస్. హైదరాబాద్ వాళ్ళకి వైజాగ్ బాగా నచ్చుతుంది. ఆఫ్ కోర్స్. చాలా తెలివైన వాడు, కాకపోతే క్రికెట్ మీద ఇంట్రెస్ట్ వల్ల అటుపక్క వెళ్ళాడు కానీ, లేదంటే చాలా తెలివైన వాడు మావాడు. సో వైజాగ్లో ఉండిపోతారా, మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయే ప్లాన్ ఉందా? ప్రస్తుతానికి వైజాగ్లో ఉందాం అనుకుంటున్నా. సో ఐ వాస్ థింకింగ్, వాట్ డు యు సజెస్ట్? వైజాగ్ ఇస్ అ కామ్ ప్లేస్. ప్రజెంట్ మొత్తం ఎవ్రీథింగ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ వైజాగ్ కదా. గూగుల్ అన్ని వైజాగ్ వచ్చేస్తున్నాయి. సో ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరు వాళ్ళు కూడా వైజాగ్ వచ్చేస్తారు. సో డెఫినెట్లీ ఐ వుడ్ రికమెండ్ వైజాగ్లోనే సెటిల్ అయితే బాగుంటుంది. స్కూల్ టైమింగ్స్ మీవి ఏంటి? ప్రతిసారి దీనేంటి ఏమిట్రా? మళ్ళీ వచ్చి వాడికి ఏవో డౌట్స్ ఉన్నాయని పిలిచాడు. నాకేం డౌట్స్ ఉన్నాయి డాడీ? అర్థం అవట్లేదు అంటున్నావు కదరా టీచర్తోని. మరి టీచర్ ఎందుకు పెట్టే, నువ్వే నేర్పించవచ్చు కదా. అలా కాదు, వాడు పాస్ అవ్వాలి కదా. ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? ఎవరిది, నీదా నాదా? మీది. కొంచెం కొత్త కదా, కంఫర్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఇది వాడికి ఇబ్బంది పడతాడు కదా, అసలు వాడికి మొహమాటం కదా కొంచెం. వాడికి ఏం మొహమాటం లేదులే, మరి అవద్దు. ఉండాలి వెళ్ళిపోవాలమ్మా యష్నీల్. నీ ఇష్టం.
చూసా ఉండమంటున్నాడు వాడు. వాడే ఉండమని లేదు, నీ ఇష్టం అన్నాడు. అదే ఆడు చెప్పలేక అలా చెప్తున్నాడు. మనందరం కలిసి ఆడికి చెప్తేనే ఆడు రేపు పాస్ అవుతాడు. నేను కూడా కూర్చోను ఇక్కడ. నీకు పని ఉంది కదా లోపల, అది ఎవరు చూస్తారు? మళ్ళీ అందరం కలిసి చేస్తాం అది కూడా. సో ఈరోజు సైన్స్ కంప్లీట్ చేసేద్దాం. సైన్స్ 2 చాప్టర్సే కదమ్మా. సో రేపు సోషల్ మీద కూర్చోవచ్చు మనం. యాక్చువల్లీ ఇప్పుడు మేము మ్యాథ్స్ చేస్తున్నాం. ఓ బాగా హెల్ప్ చేస్తున్నాం. ఓకే ఓకే. మ్యాథ్స్ కూడా నాకే బాగానే వచ్చు. ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ ఐ కెన్ హెల్ప్ యూ. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉందా? యా నేను చిన్నప్పుడు బాగా చదువుకునేవాడిని. ఐఎమ్ లైక్ మా స్కూల్. ఓ మరి మీరే చెప్పాల్సింది కదా. యా నేను చెప్తే వినడు వాడు, లేదంటే ఐ డోంట్ మైండ్. పేరెంట్స్ చెప్తే పిల్లలు వినరు. గుడ్ యాక్చువల్లీ చాలా మంచిగా ఉన్నాడు కదా. యా సేమ్ నా పోలికలే అని నేను చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. నేను చిన్నప్పుడు చాలా బాగా చదివేవాడిని. సో ఐ వాజ్ క్లాస్ ఫస్ట్ కైండ్ ఆఫ్ థింగ్. లాస్ట్ నుంచా ఫస్ట్ నుంచా? స్నేల్ పేరెంట్స్ అలా మాట్లాడక. సో అందరికీ తెలుసు కదరా నేను ఐమ్ క్లవర్ వెరీ చాలా తెలివైనవాడిని. ఇప్పుడే అర్థమవుతున్నది. పదా శరత్, చాలు చేసింది, చాలు చేస్తున్నాం. ఓకే యష్, నేను నీకు ఇప్పుడు హోంవర్క్ ఇస్తా, రేపటికి ఫినిష్ చేసేయాలి. ఓకే సరే. కెన్ యూ బ్రింగ్ ఇట్ యువర్ సోషల్ నోట్స్? ఓకే గో. ఎలా ఉన్నాడు? స్మార్ట్ అండి, చాలా ఫాస్ట్గా నేర్చుకుంటున్నాడు. ఇక లాస్ట్ టైం మరి రిమెంబర్ అక్కడ నిషా బాగానే గుర్తుపెట్టుకుంది. యా ఇట్ వాజ్ ఒక ఈవినింగ్ ఎప్పుడో కలిసాము అంతే కదా. మీరేంటి బియర్డ్ అంతా? అంటే అందరూ బాగుంది అంటున్నారు. సో కొంచెం యూత్ లాగా ఉంటామని మెయింటైన్ చేస్తున్నాం. బట్ యూ లుక్ నైసర్ వితౌట్ బియర్డ్ అండి. అవునా? సో కొంచెం ట్రిమ్ చేసుకుని లుక్ అంతా అప్పుడు బాగున్నారు యాక్చువల్లీ. నౌ ఆల్సో యూ లుకింగ్ గుడ్, బట్ అప్పుడు ఇంకా బాగున్నారు యాక్చువల్లీ. సరే అయితే ఓకే యష్, సీ యూ టుమారో. నేను రేపు ఒక 30 minutes ఎర్లీ వస్తాను. ఓకే, అండ్ ఫినిష్ యువర్ వర్క్స్. ఓకే నిషా, షీఈ్ లీవింగ్. మీరు ఉండేది ఎక్కడ? మేము సాగర్ నగర్ దగ్గర ఉంటాం. అవును, ఇప్పుడు ఎలాగెళ్తారు? కొంచెం లేట్ అయిపోయి. క్యాబ్ అండి. అవునా? ఐ కెన్ డ్రాప్ యూ, నో ప్రాబ్లం. ఇట్స్ ఓకే, మీకెందుకు ట్రబుల్. ఐ కెన్ డ్రాప్ కదా నిషా. మీరే క్యాబ్లో వెళ్ళిపోండి. ఓకేనా? ఓకేనా ప్రాబ్లం. ఒకసారి ఇంటికి వెళ్ళగానే కాల్ చేయండి. కొంచెం లేట్ అయింది కదా. ఓకే. నిజంగా బాగాలేదా నాకు గడ్డం? నిజంగా బాగాలేదు యాక్చువల్లీ. అవునా? ఎలాగుందమ్మా టీచరు? బాగానే చెప్పిందా? బాగానే చెప్పారు. చూసావా, నువ్వు ఊరికే ఇది అయిపోయావు. తనంత బాగా చెప్తుందో. కిందకెళ్ళి దింపేసి వచ్చా? కిందకెందుకు వెళ్తానే, ఇంటికి వెళ్దాం అనుకున్నావు కదా దింపడానికి, అందుకు అడిగాను. రాత్రిపూట కదా, ఆ అమ్మాయి ఒక అమ్మాయి ఎలాగెళ్తుంది? రోజు దింపుతావు ఏంటి? రోజు దింపుతానే. రోజు టైమింగ్ అదే కదా. అమ్మాయిని ఎలా వదిలేస్తాం రోడ్డు మీద? ఆ మాత్రం రెస్పాన్సిబిలిటీ లేదా మనకి? మరీ ఎక్కువ రెస్పాన్సిబిలిటీ చూపిస్తున్నావు. అమ్మాయికి ఏమైనా అయితే పర్లేదు, ఇంకో టీచర్ వస్తుందిలే. ఇచ్చి నువ్వు ఎంత సెల్ఫిష్ అనుకోలేదు నిషా. నేను సెల్ఫిష్ శరత్, తెలియలేదు నా గురించి? బాబు అలాగో మాట్లాడుతున్నావు కదా మీ టీచర్ తోటి, బట్టలు సరిగ్గా వేసుకొని రమ్మనే. చిన్నోడు అసలే మాట్లాడుతున్నావు నువ్వు. ఏంటి నేను చెప్పాలి ఏ బట్టలు వేసుకోవాలో? లేకపోతే దింపడానికి వెళ్తావు అనుకున్నావు కదా. నువ్వు చెప్పు ఏ బట్టలు వేసుకోలేదు, ఇచ్చి బట్టలు కొనిసి. అది ఒకటే తక్కువ ఇప్పుడు. నాన్సెన్స్. సర్లే, ఇందాక తగ్గ ఫీల్ అయిపోతున్నావు కదా గడ్డం తీసిమని. నీకు నచ్చను నేను చేయను కదా. ఎలాగో బాబే గడ్డం తీసేస్తానులే. పర్లేదు ఉంచుకో, నాకు తెలిసే కదా నందంగా ఓకేలే, నీకు ఏం నచ్చితే అదే చేస్తాను నేను. నాకు ఇలాగే కావాలి, చాలా బాగున్నావు, ఇలాగే ఉండు. నాకు నీ మనసులో ఏముందో నాకు తెలుసు. నేను నీట్గా షేవ్ ట్రిమ్ చేయించేస్తాను. నువ్వు చేస్తే మటుకు ఒప్పుకోను శరత్. ఏంటి నీ నాకు వద్దు ఇప్పుడు. ఏది వద్దు, ఇలా బాగున్నావు. మహేష్ బాబు అన్నావు కదా, వారణాసి. మమ్మీ ఆ టీచర్ డాడీ హెయిర్ గురించి అన్నారు. ఏమన్నారా? సరిగ్గా వినలేదు. ది నెక్స్ట్ డే. రాజా రాజా నా మన్మథ రాజా,
నీకై వేచెను రోజా అలా వచ్చింది. పర్వాలేదా నిషా గారు లేని టైంలో వచ్చాను ట్యూషన్కి. ఇట్స్ ఓకే, ట్యూషన్ చెప్పడానికే వచ్చారు కదా, వాళ్ళు లేరు, మీరేం చేస్తారు? ఓకే ఓకే అవునండి. ఇట్స్ నైస్ దట్ వి గాట్ సమ్ టైమ్ టు టాక్, టు నో ఈచ్ అదర్. యాక్చువల్లీ ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్ అండి. అబౌట్ వాట్? యాక్చువల్లీ అదేంటంటే ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అవ్వలేదు, చెప్పండి. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. యా చెప్తానండి. యా పర్లేదు, చెప్పు చెప్పు, నేను వింటున్నాను, చెప్పు. ఏం చెప్పాలి? ఎందుకే లేపుసావు? ఏమైంది? ఏదో మంచి కల్లో ఉన్నాను. సర్వనాశనం చేసావు. ఎవరు వచ్చారమ్మా కళ్ళు? చి, కళలు కూడా ఫ్రీగా కన్నువు నువ్వు. లేట్ అవుతున్నది, ఎన్నిసార్లు కళలు కంటావు? ఏంటి ఇలాంటి కళ వచ్చింది? నేను జరగబోయేది ముందే అలా కళ్ళ వచ్చిందా ఏంటి నాకు? సాయంత్రం ఈరోజు అమ్మాయి వచ్చేటప్పటికి నిషా ఉండదా? ఆ ఊహ ఎంత బాగుందో. లెట్స్ సీ ఏముందో. ఏంటి కళల్లో విహరిస్తున్నావు? ఎవరు వచ్చారేంటి కళల్లో? నీకు రావేంటి కళ్ళు? నీకు వచ్చిన లాంటి కళలు నాకు రావులేదు. ఓ, నా కళ్ళలో కూడా నీకు తెలుసు ఏమొస్తాయో. చెప్పు చెప్పు, అంటే ఏంటది? మర్చిపోయాను, ఏవో వస్తాండి కళ్ళు. అబ్బా అంత చెప్పు చెప్పు అంటే నీకు తెలియదా ఎవరు వచ్చారో ఏంటన్నది? నువ్వు లేపకపోయి ఉంటే అది ఎవరో నాకు చెప్పేవారు, గుర్తుండేదేమో. నువ్వు లేపిస్తావు మధ్యలో. అయ్యో, మళ్ళీ రేపు వస్తే కళ్ళు చెప్తాను. సర్లే కానీ గడ్డం ఎందుకు గీసావు? గడ్డం ఎందుకు గీయడం అంటే నీట్గా ఉంటుందని గీసాను. నువ్వు చెప్పావు కదా గీయమని. నేను చెప్తే నువ్వు ఎప్పుడు చేసావు శరత్? ఇన్నిసార్లు చెప్పాను, 3 రోజుల నుంచి మొత్తుకుంటున్నాను. అందుకే తీసాను. నువ్వే అంటున్నావా బాగాలేదు బాగాలేదు తీయను, అందుకే తీసాను. నీట్గా ఉండడం కూడా తప్పేనా? ఏంటి అమ్మాయి నీ హెయిర్ గురించే చెప్పిందంట? ఏ మైకులు పెడుతున్నావేంటి? నేను మైకులు వేరేగా పెట్టక్కర్లేదు, యశే నా మైకు. ఆడికి చదువు మీద తప్ప తగినన్నిటి మీద ఫోకస్ ఉంది ఆడికి. చెప్పు, హెయిర్ గురించి ఏం మాట్లాడింది? ఏదో సైన్స్ లోన సంథింగ్ అబౌట్ న్యూట్రిషన్స్ ఇవన్నీ వచ్చిన టాపిక్. దాంట్లోన హెయిర్ బాగా పెరగాలి, అంతా ఇదిగా ఉండాలి అంటే న్యూట్రిషనల్ ఫుడ్ తినాలి అని చెప్పేసి పార్ట్ ఆఫ్ ఈ సిలబస్ అది చెప్తుంది. ఈ అదొక ఏం అర్థమైంది, నీకేం చెప్పాడు? నీ హెయిర్ ఎందుకు టాపిక్ వచ్చింది అయితే? నా హెయిర్ కాదే, హెయిర్. ఓహో నా హెయిరా? యష్నీల్ కి తను చెప్తుంది, డాడీ లాగా హెయిర్ బాగా హెల్దీగా ఉండాలి అంటే న్యూట్రిషన్ ఫుడ్ తినాలి అని చెప్తుంటాను. అర్థం చేసుకోరు, ప్రతిదీ డబుల్ మీనింగ్ లోనే చూస్తారు. ఆడేం చిన్నోడేం కాదు శరత్, వాడికి అన్ని అర్థం అవుతున్నాయి. ఆడు చూస్తున్నాడు వాళ్ళ నాన్న వేషాలని. నేను ఏం వేషాలు, ఏం మాట్లాడుతున్నావు? నువ్వేం వేస్తున్నావు అవే వేషాలు. నిజం చెప్పు, నువ్వు అమ్మాయి తెలుసు కదా నీకు ముందే? మనం కలిసామని గుర్తుందా లేదా నీకు? నువ్వు చెప్పావు కదా కలిసామని. నేను చెప్పడం కాదు, నేను చెప్పక ముందు నీకు తెలుసా తెలీదా? నిజంగా నాకు తెలీదు. నటించకు. ఎందుకు గుర్తుండదు శరత్? అన్నిసార్లు చూసుకున్నారు మీరు. అసహ్యంగా మాట్లాడకు నిషా. చిచి, ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? నేను అడిగేసాను కూడా అమ్మాయిని అలాగా. నీకు సిగ్గులేదు కాబట్టి అన్ని అడుగుతావు. కొంచెం డిగ్నిఫైడ్ గా మెయింటైన్ చెయ్యి. టక్కన నేను నువ్వు నన్ను తిట్టకు, చెప్పు నాకు తెలుసా తెలీదా?
నిజంగా నిషా తెలియదు నాకు, నువ్వు చెప్పినప్పుడు స్ట్రైక్ అయింది. అంతవరకు స్ట్రైక్ అవ్వలేదా? ఆహా తెలీదు. నా మీద ఒట్టేశాను. ఏటా నా మీద ఒట్టేయు. 8 ఒట్టేస్తే నిజం చెప్పు. నా మీద ఒట్టేసి అబద్ధం చెప్తే నీకు ఉంటుంది. నేను ఎప్పుడైనా అబద్ధం చెప్తాను నిషా? ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పను. నా నోట్లోంచి ఎప్పుడైనా అబద్ధం వచ్చిందా? తల తీసేసి నా నోట్లోంచి అబద్ధం రాదు. నేను తల తీను ఏమి చేయను కానీ చెప్పు నాకు నిజంగా. నా మీద ఒట్టేసి చెప్పు నువ్వు. ప్రతి దాంట్లో జీవం ఉంది. ఈ మొక్క మీద ఒట్టు. ఓకే, ఈ మొక్క మీద ఒట్టు. మొక్కలు చంపేస్తావు ఎందుకు? ఈ మొక్క మీద ఒట్టేసి చెప్తున్నాను. ఓకే, అమ్మాయి నాకు తెలీదు ఇక్కడ రాకముందు. చంపేద్దాం అనుకుంటున్నావు ఏంటి? నిజంగా ఈ మొక్క చనిపోతే నేను అబద్ధం ఆడినట్టే, సరేనా? పాప నీ వల్ల ఆ మొక్క చచ్చిపోవడం ఎందుకు? ఇంతవరకు బాగా చూడు ఉంది కదా. చూడు తెలుస్తుంది నీకు. మరి వెంటనే చచ్చిపోద్దా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తినేస్తావు ఒట్టేయి గిట్టేయి అనుకొని. చిచ్చి ఒట్టేయడానికి ధైర్యం లేదు పో. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంతే, నీకు తెలుసు అమ్మాయి ముందు. దావే దా ఒట్టేస్తాను రా దా. నాకేమైనా అయిందంటే మటుకు దెయ్యంలో వచ్చి పీడిస్తాడు నిన్ను. సరే దా నిజంగా చెప్తున్నా. దా. అమ్మ నాయన వద్దు నువ్వు. చూసావా, నీకే ధైర్యం లేదు. లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు. నేను నిజంగా చెప్తున్నా, నీకే ధైర్యం లేదు ఒట్టేయించుకోవడానికి. నేనే చేస్తాను. మనం పోతే నీకు వస్తాను లేదు దెయ్యం కింద. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నాకు పని ఉంది. ఇక్కడ రా నువ్వు. ఇంకో ఏయ్ ఏమిటి? సరే శరత్ చెప్పు ఏంటి? ఒకసారి ఫోన్ ఇవ్వు. టీచర్తో ఏం మాట్లాడుతున్నావు? అంటే అది మెసేజ్ చేసింది సాయంత్రం 2 గంటలు రావాలా అని. తెలీదా తనకి ఎన్ని గంటలు రావాలో? అంటే ఇది త్వరగా రమ్మన్నాను కదా. ఎందుకు? వాటికి రేపు ఎగ్జామ్ కాదు నిషా. సరే ఫోన్ ఇవ్వు శరత్. ఏంటిది? సారీ కట్టుకొని రమ్మంటున్నావు శరత్? ఏం పిచ్చి పట్టిందా ఏంటి? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు డెస్పరేట్గా? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చెప్పావా అమ్మాయి బట్టలు బాగాలేదని? బట్టలు బాగాలేదని చీర కట్టుకొని రమ్మనా? మరి ఏం కట్టుకొని రమ్మనాలి? నువ్వే అన్నావా ఏంటి అలా? తడగా బిహేవ్ చేస్తావు నువ్వు. నీకు మెంటల్ ఉంది నీకు. మరి ఏం చెప్పమంటావు? చెప్పు, ఏం వేసుకొని రమ్మంటావు? సారీ వేసుకొని రమ్మని. సరే ఏం వేసుకొని రమ్మనాలి? అసలు నువ్వు ఎందుకు దూరుతున్నావు అసలు? ఓర్ బాబాయ్, నువ్వే కదా అన్నావు ఏంటి ఆ బట్టలు వేసుకోవాలంటే బట్టలు వేసుకొచ్చిందని. అందుకే అన్నాను శారీ కట్టుకొని రా అమ్మా అని చెప్పేసి. అదే రా అన్నాను. ప్లీజ్ వేర్ సారీ అనుకుంటూ కోతి మొహం పెట్టావు. చిచ్చి, ఇలాంటి వాడు అనుకోలేదు శరత్ నేను. ఎలాంటి వాడు అనుకోలేదే. చైర్ వేసుకొని రమ్మంటే ఎలాంటి వాడు అనుకోవాలంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? హలో, తను ట్యూషన్ చెప్పిన టైం నువ్వు ఆఫీస్ నుంచి వచ్చావంటే మటుకు బాగా వచ్చావు. ట్యూషన్ అయిపోయిన తర్వాత రాను. నువ్వు వచ్చావు నీకు చెప్తున్నాను. అసలు నాకేం పని లేదు అనుకుంటున్నావు ఏంటి? నాకు ఆఫీస్లో బోల్డ్ పని ఉంది. సరే మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఆ టైంకి వచ్చావు మటుకు బాగోదు. మరి రానులేవే, ఆఫీస్లో ఉంటాను. నువ్వే బయటకు వెళ్తున్నాను ఆ టైంకి. నువ్వు వచ్చావు అంటే మటుకు అస్సలు. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు అని యాత్రమే భయం వేస్తుంది. అంటే ఉండవా నువ్వు సాయంత్రం? నాకు పని అయిపోతే తిరిగి వచ్చేస్తాను, పని అవ్వకపోతే రాను. ఓకే సరే అయితే. నువ్వు రాకు, అర్థమైందా? ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. అలాగే ఓకే. పాపం వాడిని ఎందుకు అలాగా లోపల పెట్టేస్తున్నావు? బయట ఉంచవచ్చు కదా. అబ్బా పని ఏం చేయనివ్వట్లేదు శరత్, చిరాకు పెట్టేస్తున్నాడు అలా కాలు మధ్యలో తిరిగి. అలవాటు అవని శరత్ ఒక దగ్గర ఉండడం కరెక్ట్. చిన్నోడు కదా. చిన్నోడు ఎప్పుడు అలవాటు చేయాలి. పాపం చూడు అలాగైపోతున్నాడు ఆడు. పాపం ఉన్న గంటకి అలాగే అయిపోతున్నావు నువ్వు. పాపం నిషా, నేను వదిలేస్తానండి. అబ్బాయి ఎందుకు వదిలేసావు వాడిని ఇప్పుడు? షీరో మోసం. ఇలాంటి మోసం ఎప్పుడు చేయలేదు. ఎవడు చెప్పాడండి కుక్కలకు విశ్వాసం ఉందని? ఇంత ఉంది, దీనికే లేదు విశ్వాసం. ఆ అమ్మాయి ఎంచి లోపల పెట్టింది, నేను వదిలేను. ఆ అమ్మాయి ఇంకలు వెళ్ళిపోతుంది సిగ్గు లేకుండాను. హాయ్. హాయ్. లుకింగ్ గ్రేట్. నోటీస్ చేశారా? యా. యష్నీల్ చాలా స్మార్ట్గా ఉన్నారండి. థ్యాంక్ యూ.
హోంవర్క్ కంప్లీట్ చేసావా యష్? హాఫ్ చేశాను. ఆఫ్ చేయడం ఏంటమ్మా? రాత్రంతా కూర్చొని ఏం చేస్తున్నావు నువ్వు? డాడీ లోపలికి వెళ్ళి డాడీ మమ్మీ వేసేస్తుంది నీకు. రేపే కదమ్మా ఎగ్జామ్, నీకు ప్రాక్టీస్ చేయాలి బాగా. ఓకే సో అదేంటి అశ్నీల్, నువ్వు టీచర్ని పెట్టినా నువ్వు సరిగ్గా వినపోతే ఎలాగవుతుంది? నీకు 8th ఉండిపోందా అని ఉందా నీకు? లోపలికి వెళ్ళి డాడీ నువ్వు. నువ్వు చదువు, నేను లోపలికి వెళ్ళడం కాదు. బాగా తయారయ్యారు నువ్వు మీ అమ్మ. చదువు మీద ఫోకస్ పెట్టండి, నా మీద కాదు. నీకోసమే కదా అంతాను. ఎవరి కోసం? వచ్చేసావా? ఇక్కడే ఉన్నాను నేను. ఎంతసేపు అయింది వచ్చి ఆఫీస్ నుంచి? 10 నిమిషాలు అయింది, ఇప్పుడే వచ్చి ఇలా కూర్చున్నాను. చాలాసేపు అయిందని వచ్చి. కాఫీ టీ అక్కర్లేదా? ఇస్తావా? రా ఇస్తా, వేడివేడిగా కాఫీ. ఎక్కడో కొడుతుంది సీనా. కాదు లోపలికి రావా, నువ్వు ఇక్కడే కూర్చుంటావా? ఇంకా వీడు హోంవర్క్ అయితే చేయలేదు, నేను మాట్లాడుతున్నాను. నువ్వు వెళ్ళే లోపలికి, నేను కూర్చొని చూస్తాను అంత. ఏం చూస్తావు? కాదు కీర్తి, గడ్డం గీసామని గడ్డం తీసామని ఏం చెప్పారా మీరు నిన్న? ఐ జస్ట్ సెడ్ అండి నార్మల్గా షేప్తో బాగుంటారని. ఓహో ఓ అవునా, మీరు కూడా చెప్పారా? యాక్చువల్లీ నిషా చెప్పింది నాకు. మీరు ఎప్పుడు చెప్పారా? నేను అంత బానే లోపలికి వచ్చి శరత్ నీతో మాట్లాడాలి. ఇక్కడ మాట్లాడలే. ఇక్కడ మాట్లాడడానికి అవ్వదు. తర్వాత వస్తాను నేను. ఇప్పుడు వస్తావా రావా? నేను వస్తాక నీకే పద లోపలికి. నీకే శరత్. బలవంతం చేస్తావేంటి? పద. నేను తర్వాత వస్తాను, నేను రాను ఇప్పుడు. సోషల్ హోంవర్క్ అయిందా ఇష్నీల్ నీది? అయింది. చదువురా నువ్వు. వెళ్తాడే నువ్వు. ఏంటి కీర్తి అలా బుక్ చేసావు? ఏంటండి? ఎందుకు చెప్పావు తనకి? ఓ మీ షేవ్ గురించా? ఓ చెప్పకూడదా? సారీ అండి. ఏమైనా ప్రాబ్లమా అండి ఇప్పుడు మీకు? మీరేదో బాగలేదన్నారని చెప్పేసి, మీరు హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి నేను చేయించాను. నేను ఊరికే చెప్పానండి. నేను సీరియస్గా తీసుకున్నాను. మీ ఆడవాళ్ళని నమ్మకూడదు, ఇరికించేస్తారు మీరు తప్పించుకోవడానికి. రేపు ఎగ్జామ్ ఎలాగైనా పాస్ అవ్వాలి కీర్తి, లేకపోతే వేస్ట్ మనం ట్యూషన్ పెట్టి కూడాను. సో ఆల్ హోప్స్ ఆర్ ఆన్ యూ ఓన్లీ. యా అండి, మీరు ఇంట్లో ఒక 1 hour 2 hours కూర్చొని మీరు తనకి పుషప్ ఇవ్వాలి. అంటే అదే మరి మేమిస్తే మీరేం చెప్తారు? నేను నిన్నే కదా వచ్చానండి, నేను చెప్తున్నాను తనకి. మేక్ షూర్ దట్ యూ గెట్స్ గుడ్ షూర్ మార్క్స్. అండి, డెఫినెట్గా హి విల్ పాస్. బట్ పాస్ ఎవరికి కావాలండి? అందరూ పాస్ అయిపోతారు. మా వాడికి అట్లీస్ట్ 80-90% రావాలి. నువ్వు సరిగ్గా చదువు. నువ్వు అటు ఇటు చూస్తున్నావు అలాగా. నువ్వు టీచర్ ఇచ్చిన హోంవర్క్ ఫస్ట్ తిన్నాక చేయి. అటు ఇటు చూడటం, మమ్మీకి అని చెప్పడం. రేపు మార్కులు రాకపోని నీకు ఉంది. నేనే అనవసరంగా తీసాను ఇవన్నీ నువ్వు వేస్ట్గా. పోనీ నేను నిషా గారికి చెప్పినా అండి నేను చెప్పలేదని? ఏం చెప్పలేదని? నేను మీకు షేవ్ చేసుకోమని చెప్పలేదని చెప్తాను. పిచ్చిదే అనుకుంటున్నారేంటి మీరు? గంటకో మాట చెప్తే నమ్మడానికి. సీల్ రాకాసి ఇప్పుడు నాకు ఉంటుంది లోపలికి వెళ్తే. అయ్యో, మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. లోపలికి రావా? ఇక్కడే ఉంటావా? ఏంటి? వచ్చేస్తానులే, ఇక్కడ పనేట్లేదు నాకు కూడా. కీర్తి ఈరోజు గుండు చేసుకో అని చెప్పమ్మా. రేపు నువ్వు వచ్చేవాడికి కూర్చుంటారు గుండుతోటి. అంతే కదా అయింది. నిన్న చెప్పారు మొత్తం క్లీన్ షేవ్ చేసుకొని కూర్చున్నావు ఈరోజు. కీర్తి ఏదో చెప్తానన్నారు మీరు. ఏంటండి? చెప్పారు కదా ఇందాక చెప్తాను దీని గురించి. ఓ యా, యాక్చువల్లీ నేను చెప్పలేదండి షేవ్ చేసుకోమని. ఇలానే కదండి చెప్పమన్నారు. అందుకే కూర్చుంటావు ఇక్కడ. నీకు దండం అమ్మ తల్లి. బాయ్ మా. సిగ్గులేదు శరత్. చూసావా ఆ పిల్ల కూడా నేను ఇరికించింది. ఏంటి అసలు? ఓ పొద్దునే నా కోసం చేశానని చెప్పి నాకు మాటలు చెప్పావు. అందరి ముందు పరుగు పోయిందిగా. నీ పరువు పోయిందని నువ్వు ఆలోచిస్తున్నావు. నువ్వు చేసిన ఏదో పనులు ఏం గుర్తురావట్లేదా? ఏంటి అక్కడ ఏదో పని పెద్ద కటింగ్ చేసుకున్నాను తప్పేంటి? నీకు 3 రోజులు చెప్తున్నాను గడ్డం తీయు కటింగ్ చేసుకుంటే నువ్వు నీకు జలసీ నాకు పెట్టావు. మరి పొద్దునే మరి మార్చేసావు. నీకోసమే కట్ చేశాను అనుకుంటున్నాను. నీకోసమే చేశాను, ఇప్పుడు అదే చెప్తున్నాను నేను. నీకు నెల కనిపిస్తున్నాను. బా మరి ఇంకెవరి కోసం చేసేస్తాను? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మరి చెప్పింది కదా తన కోసం చేసావని. తనకో మెంట్లో ఉందేంటి ఏమైనా? తన కోసం ఎందుకు చేస్తాను? తను మా అమ్మోళ్ళకి అంది. ఇప్పుడు సో వెంటనే చేస్తావు. నిషా ఇప్పుడు నీకు ఎవరైనా చెప్పారనుకో, అదేంటండి నిషా గారు ఇక్కడ మీకు వైట్ హెయిర్ వచ్చింది అంటే వచ్చి వెంటనే ఏం చేస్తావు? ఇంటికి వచ్చి ఏమి చేయను, చూసుకుంటాను. గాడిది గుడ్డేం కాదు, వచ్చి వెంటనే నువ్వు కలర్ ఏదో పామేస్తావు అక్కడ. ఎందుకు పామేస్తున్నావు? వెంటనే ఏం పావీను? రేపు పామేస్తావు.
ఆబ్వియస్లీ కనిపిస్తుంది కాబట్టి. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు ఎవరో చెప్పారు కాబట్టి వెంటనే నువ్వు నోటీస్ చేస్తావు, చెప్పకపోతే పట్టించుకోవు కదా. నాకు అలాగే అమ్మాయి అంది, ఏంటండి గడ్డం కొంచెం ఇలాగుందంటే సరే అని చెప్పి వెంటనే తీస్తాను. అంత మాత్రాన మనం ఏం వాళ్ళ కోసం ఎవరో ఒకటి చెప్పడం వేరే, ఒక అమ్మాయి చెప్పడం నువ్వు చేయడం వేరే. ఎవరో ఒకళ్ళు ఇద్దరే ఉంటారు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. అబ్బాయి చెప్తే చెయ్యు, ఆ పిల్లని చెప్తే అసలు చెయ్యవు. చూసావా, పొద్దున కూడా అలాగే పెంట పెట్టావు, చీర కట్టుకోమని అది కట్టుకోమని. అమ్మాయి చూసుకున్నావు ఏం వేసిందో. అంతా నా మీద అనుమానం. ఎప్పుడును మగుడిని అనుమానిస్తారు, అవమానిస్తారు. మీరు అలాంటి పనులు చేస్తారు. కాదు, నేను ఒక జెంట్స్ టీచర్ని పెట్టి సార్ మీ షార్ట్స్లో రండి సార్ అని చెప్తే బాగుంటుందా? లేదా పంచి కట్టుకొని రండి సార్ అంటే అసలు ఏమైనా పద్ధతి? అది చీర కట్టుకొని రమ్మని చెప్పడం ఏంటి చాలా అసలు ఒక అమ్మాయికి? నేను చీర కట్టుకొని రమ్మన్నాను కదా, ఏ వెస్ట్రన్ వేరో ఇంకేదో వేసుకోమనలేదు కదా, శుభ్రంగా తెలుగింటి ఆడపడుచులో రమ్మన్నాను. బాబు ఇవన్నీ పక్కకు పెట్టు, అందరికీ తెలిసిపోయింది వాడు ఎగ్జామ్ సరిగ్గా రాయకపోతే 8th స్టాండర్డ్లో పెట్టేస్తారని. నాకు అందరూ తినేస్తున్నారు నన్ను. నిషా, వాళ్ళందరికీ మనం ఫెయిల్ అవ్వడమే కావాలి, వాళ్ళు సాటిస్ఫై అవుతారు, హ్యాపీగా ఫీల్ అయిపోతారు. చూసారా శరత్ నిషా వాళ్ళ అబ్బాయి అని చెప్పి. సో కరెక్ట్, దానికి ఏం చేస్తున్నావు? చదువుతాడు, ఆడు చదువుతున్నాడులే, ఆడు పాస్ అయిపోతాడు, ఏం పర్వాలేదు, నాది గ్యారంటీ నీకు. బాబు పాస్ కాదు, 100కి అట్లీస్ట్ 90 మార్క్స్ రావాలి కదా. నువ్వు వెళ్ళి రాసివే. నేను రాస్తాను, రావు. 100కి 90, ఆడికి ఎన్ని వస్తాయి అన్ని వస్తాయి. అలాంటి పెట్టక బుర్రలా 100కి 90 రావాలి, 80 రావాలనుకోని. నీకు చేత కాదు, ఆడికెలాగవుతుంది? ఇప్పుడు చూసావు 90 మార్కులు నీ హిస్టరీలో? ఎప్పుడు చూసి అన్నీ కలిపి. అలా కాదు శరత్. నిజంగా నిషా, నువ్వు సాధించలేవు, మీరేం చేయాలంటే అది పిల్లలు సాధించాలి. అందరూ 100 వచ్చి అని చెప్పి నేను చెప్పను. అలాగా చెప్పకైతే ఎందుకు ప్రెజర్ తీసుకుంటున్నావు నిషా? ఓకే, దే కంట్రోల్ అవర్ లైఫ్స్, దే కాంట్ కంట్రోల్ అవర్. చెప్పలేను కదా. చెప్పు, అబ్బాయి 60 వచ్చాడు, 70 వచ్చి అని చెప్పు. ఏ రాని రా, ఉన్నావు అపార్ట్మెంట్లోనా? వెళ్ళేస్తారంటే నిషా, వీడికి మంచి మార్కులు వస్తే టీచర్ డిన్నర్కి పట్టుకెళ్తాను నేను. ఓకే, పిచ్చాషాలు వేస్తున్నావా? అంటే మనం పట్టుకెళ్దాం. అంత అవసరం లేదు. పాపం చెప్తుంది కదా కష్టపడి, మన డబ్బులు కూడా ఇవ్వట్లేదు కదా. 2 రోజులు చెప్పిన దానికి అన్ని మార్కులు వచ్చేస్తాయి నమ్మేస్తావు నువ్వు. సో ఆ మాత్రం మనకు ఆ గ్రాటిట్యూడ్ ఉండాలి కదా నిషా. అవసరం లేదు శరత్, ప్లీజ్. యష్నీల్, వీడు ఒకడు ఏదో నా కోసం చదివినట్టు ఫీల్ అయిపోతాడు వీడు. అసలు చిన్నప్పుడు నేను ఎలా చెప్పాలో చదువుకునేవాడిని. మొదలు పెట్టు ప్లీజ్. కాదు నిషా, నాకు ఎప్పుడు నా పేరెంట్స్ చెప్పలేదు, నేనే చదువుకునేవాడిని తెలుసా. బాబు నీ జీవిత చరిత్ర పుస్తకం రాసుకో, బోర్ కొట్టినప్పుడల్లా చదువుకుంటాను. వాళ్ళు కూడా సంపీకే పట్టుకొని అదేదో మహాత్మా గాంధీ, బిల్ గేట్స్ చరిత్రలు చెప్పుకుంటావు. వాళ్ళకే ఉంటాయి చరిత్రలు, ఇంకెవరికి ఉండవేటి? వాళ్ళకైనా ఆత్మలు ఉండేది, మాకుండవా? నాకు ఒక ఆత్మ ఉంది, దానికి ఒక కథ ఇచ్చింది. ఛీ, ఇలాంటి భార్యను ఎవరు చూసుంటారో తెలుసా? కొంతమంది వాళ్ళ మొగుడు ఎంత చేస్తే ఎంత చెప్తారు, నేను ఎంత చేస్తే నువ్వు ఎంత కూడా చెప్పావు. నువ్వు చెప్పుకుంటున్నాక నాకెక్కడ ఛాన్స్ ఇస్తున్నావు చెప్పడానికి? బాబు వాడికి రేపు 90 మార్కులు వచ్చాయనుకో, నేనే ఊరంతా డప్పు కూడా చెప్తాను శరత్, మా ఆయన వల్లే ఇన్ని మార్క్స్ వచ్చాయి అని. కాబట్టి పోస్టర్స్ కూడా పెడతాను ఊరంతా. ఓకే, డబ్బు కూడా చెప్పడం మేడం, అదే కదా నిజం. అదే చెప్తా, నీ మొత్తం క్రెడిట్ అంతా నీకే. పక్కన రాత్రి పగలో కూర్చొని చదివించాడని చెప్పి చెప్తా నేను అందరికీ. ఫోన్లు చేసి చెప్తా, ఒక మంచి టీచర్ని కూడా తెచ్చుకున్నాడని చెప్తా. తెచ్చుకోవడం ఏమిటి, తెచ్చుకోవడం పెట్టాడని చెప్పు. ఏదోలే, చాలా ఎటకారం ఎక్కువైంది నీకు. ఎట్టకారం కాదు నిజం. వాడికి మార్కులు వస్తాయి అప్పుడు చెప్తాను నీకు. ఓకే ఫైన్, రాకపోతే ఉంటుంది నీకు. అప్పుడు డప్పు నీ మీద కొడతాను. యష్నీల్, దేవుడు దండం పెట్టుకో. ఏమని మొక్కాలి డాడీ? మార్క్స్ బాగా రావాలని మొక్కో అమ్మా. మార్క్స్ బాగా రావాలి. ఎన్ని మార్క్స్ రావాలి డాడీ? మమ్మీ అపార్ట్మెంట్లో వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ గొప్పగా చెప్పుకున్న మార్క్స్ రావాలి. సరే. మా అమ్మ అపార్ట్మెంట్లో ఉన్న అందరికీ గొప్పగా చెప్పుకునే మార్క్స్ రావాలి. సరిపోయారు ఇద్దరును. ఇంకా రాలేదేంటి వీడు? వస్తాడే, టైం అవుతుంది కదా. ఏదో అలాగా పాస్ అయిపోతే చాలే బాబు. ఎందుకంత టెన్షను? నీకు అర్థం కాదు శరత్. బాబు ఆ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినట్టు సింహాచలం వెళ్ళాలి. అదే ఇంకేం అనలేదు ఏంటో అనుకున్నాను నేను. మొక్కుకున్నాను. నువ్వు బిర్యానీ బాగా రావాలని మొక్కేసుకుంటావు, ఇంకా దీనికి ఆగుతావా? ఏదైనా మన మంచి కోసమే కదా. ఆడికి వస్తాయిరా, నీకు నేను నాది గ్యారంటీ చెప్తున్నానా, మా వంశంలో లేదు ఫెయిల్ అవ్వడం. అదే ప్రాబ్లం ఇప్పుడు నాకు. హాయ్, ఎలా రాసారా? బాగానే రాస్తాను. ఏమొచ్చాయి? ఎన్ని వస్తాయి మా మార్క్స్? ఒకసారి క్యాలిక్యులేటర్ డాడీ. క్యాలిక్యులేటర్ ఎందుకురా? చూసుకుంటే ఎన్ని మార్క్స్ వస్తాయో. ఇవ్వ. కుదర 80కి ఒక 75 అబౌవ్ వస్తుంది డాడీ.
5 మార్క్స్ ఎక్కడ పోయాయమ్మా? లాస్ట్లో టైం అయిపోయింది డాడీ. అదేంట్రా, నేను 80కి 80 వస్తాయి అనుకున్నాను. నువ్వు ఇలా చేస్తే ఎలాగా? సర్లే, ఎనీవే 75 ఇస్ అ వెరీ గుడ్ స్కోర్. చెప్పాను ఊరికి నువ్వు టెన్షన్ పడిపోతున్నావు. గుడ్ జాబ్ రాకుండా, వెరీ గుడ్ జాబ్, సూపర్. లంచ్కి వెళ్ళిపోందా? అప్పుడే రిజల్ట్స్ రాని. ఇంకేంటి, చెప్పాడు కదా 75 వస్తాయని. ఇంక అంతకంటే ఆ మాట నమ్మవో ఏంటి నువ్వు? నా మాట ఎలాగో నమ్మవు కదా. అర్చుకో, అక్కని పిల్లరా, లంచ్కి వెళ్ళిపోందాం. డాడీ ఇప్పుడు లంచ్కి తీసుకొచ్చా కానీ రేపు మార్క్స్ సరిగ్గా రాకపోతే ఏం చేస్తావు? నా బ్లడ్ ఐ గివ్ ఇట్ ఇన్ రైటింగ్. సార్ నేను దగ్గర నుంచి చదివించాను. రేపటిగా తెలిసిపోతుందిలే. మీకు కావాలొద్దా ఫుడ్? పోతే పోయింది లేదు, మనం చాలా రోజులు అయిపోయింది మన నలుగురు లంచ్కి వచ్చి. ఓకే ప్లీజ్ ఆర్డరా, ఏం కావాలి అది? కాదు నలుగురే కదా, ఇంకో చైర్ ఎందుకు? నన్ను తీసేయమంటావు అంటే రెస్టారెంట్లో ఉన్న చైర్స్, ఆ చైర్ ఉంది అక్కడ, నన్ను ఏం చేయమంటావు? కృష్ణీల ఎగ్జామ్ చాలా బాగా రాసాడంట, అందుకు వీ కేమ్ అవుట్ ఫర్ లంచ్. సో మార్క్స్ ఇంకా రేపు వస్తాయంట, బట్ ఐఎమ్ వెరీ షూర్ దట్ వాడికి 80కి 80 వచ్చేస్తాయంట. ఓకే, బికాజ్ ఐ నో మీరు కూడా చాలా కష్టపడ్డారు 2 days పాటు. 2 daysలో మొత్తం అంతా రివిజన్ చేయడం అంటే చాలా కష్టం. క్రెడిట్ గోస్ టు హర్. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. అంటే తను కూడా బాగా చేసింది. యా అసలు తను ఎందుకు పిలిచావు? మార్క్స్కి తనకి సంబంధం ఏంటి? అదేంటి, అనుకున్నాం కదా మార్క్స్ బాగా వస్తే అందరం ఎవరు అనుకున్నారు? నువ్వు అనుకున్నా, నేను వద్దన్నాను, అవసరం లేదన్నాను. కాదు నిషా, ఏంటి? వాడికి మార్క్స్ బాగా వస్తే తనకు కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా, తనకి ఎంతో కొంత క్రెడిట్ ఇవ్వాలి కదా మనం. వీటినే అంటారు, బల్బ్ అని కూడా అంటారు. సర్లే వచ్చేస్తుంది కదా, ఇప్పుడు వెళ్ళిపోమంటావా ఏంటి? అసలు నాకు ఎందుకు చెప్పలేదు పిలుస్తున్నావు అని? నలుగురు లంచ్కి వచ్చాను అనుకున్నాను కదా. అంటే టీచర్ కూడా ఇంపార్టెంటే కదా అని పిలిచాను. 9th స్టాండర్డ్కి వచ్చాడు ఇంతవరకు. ఎప్పుడైనా ఎవరైనా పిలిచావా లంచ్కి, డిన్నర్కి? వాడికి ఇంతవరకు ఎవరు చెప్పలేదు కదా. ఎందుకు చెప్పలేదు? ఆ టీచర్ చెప్పినట్టు. ఆ టీచర్ చెప్పినట్టు కాదు, నీకు నచ్చిన టీచర్ రాలేదని. ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. ఫ్రెండ్, అమ్మాయిని పంపించమంటావా? కీర్తి, ఇక్కడ కూర్చుండి పో, అది యువర్ లైక్ ఎక్కడో దూరంగా ఉన్నట్టుంది. ఇక్కడ సిట్ హియర్, ఇక్కడ పెట్టించేస్తాను ఆల్రెడీ. ఏంద్రా ఇది? ఈ లొల్లేంది, ఈ ఏసాలేంది? శరత్ గారు, మీరు ఫ్యామిలీతో వచ్చినట్టున్నారు, నన్ను ఎందుకు ఇన్వైట్ చేశారు? ఓకే, యు ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ లాగే కదా. అయినా మీరు మాటిమాటికి శరత్ గారు అనొద్దు, కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంది. మరి ఏమనుకుంటారండి? ఏదో అండం ఎందుకమ్మా, అన్నయ్య అని పిలిచి. వరుసలు ఎందుకే కలపడం? నీకు ఎలాగో చెల్లెలు లేరు కదా శరత్, చెల్లిలా చూసుకో. యా, నాకు కూడా అన్నయ్య లేరు శరత్ గారు. దెబ్బ మీద దెబ్బ. ఏమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం. హ్యాపీ? చాలా. సరేనమ్మా, ఫుడ్ ఎంజాయ్ చేయండి. ఈసారి రాఖీకి తప్పకుండా రావాలి. శరత్ గారు కట్టాలి. అన్నయ్య చికెన్ తింటారా? ఊపిరి ఆగేలా, ప్రాణం పోయేలా ముందే నువ్వు చేసిన మోసమే. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీక? మీ అన్నయ్యకి కడుపు నిండిపోయిందమ్మా, ఇంకేం తిండలే. నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా. నీకు నిండిపోయినట్టుంది కడుపు, నా కడుపు కాదు. నేను తింటున్నా శుభ్రంగా. తినండి రా మిత్రు. బిల్ ఇచ్చేయండి డేవిడ్ గారు. అన్నయ్య, టుమారో ఎట్ వాట్ టైం షల్ ఐ కమ్? మాటకి ముందు ఒకసారి, మాటకి తర్వాత ఒకసారి అన్నయ్య ఎక్కలేదమ్మా. ఇందాక అన్నా కదా చాలు. అయినా తను అడగండి, నేను ఎందుకు అడుగుతున్నారు? ఇంకా నేను చూసుకోవట్లేదు కదా, నువ్వే కదా చూసుకుంటున్నావు. ఫ్యామిలీ చేస్తావు కదా. నేను కాదు, నువ్వు చేసావు. రెగ్యులర్ టైంకి వచ్చేయండి. ఓకే, లాయిద్దాం. ఫుల్ అయిపోయిందే బాబు. అత్త ఎప్పుడు వస్తుంది డాడీ? ఏ అత్తరా? ట్యూషన్ టీచరు. ట్యూషన్ టీచర్ అత్తేట్రా, వరుసలు కలిపేస్తున్నావు నువ్వు కూడా ఏంటి?
అత్తే కదా అవుతుంది, ఇంకేమవుతుంది అయితే. సంపెత్తే సంపేంట్రా, ఇలా మెంటల్ టెన్షన్ పెట్టదు. దండమే బాబు మీకు, ఇంత శాడిజం ఏంట్రా మీకు? చిచ్చి నువ్వు లోపలికి వెళ్ళరా. అత్త కావాలట అత్తడికి. పాపం ఫీల్ అన్నట్టున్నారు. మార్క్స్ ఏనా 75 రాపోని పిసికేస్తాను. అత్త కాకపోతే పెళ్ళిందేస్తా ఏంటి? హలో చెప్పండి మ్యామ్. అదేంటండి ఫెయిల్ అయ్యాడా? అమ్మ బాబాయ్, అలా ఎలాగా? అవునండి రేపు వస్తాను మ్యామ్. ఏం చేసావురా ఎగ్జామ్ని? ఫెయిల్ అయ్యానా? అంత బాగా రాశారన్నావు. యు గోట్ 37 మార్క్స్. అసలు ఏం రాసుకొచ్చావు యష్నీల్? వచ్చింది రాసానమ్మా. వచ్చింది కాదురా, వాళ్ళు ఇచ్చింది రాసావా లేదా? వాళ్ళు వచ్చింది రాదు నాకు. చంపేశావురా నన్ను, ఎక్కడ తలెత్తుకోలేకుండా చేసావు నన్ను. 8th లో కూర్చుంటావా ఏంటి నువ్వు ఇప్పుడు? ఎంతసేపు ఆ దిక్కుమాలి ఫోన్ పట్టుకొని ఉండడమే, లేకపోతే కిందకి వెళ్ళిపోవడం. క్రికెట్ వదిలేసావు, చదువు లేదు, ఏం చేద్దాం అనుకుంటున్నావు? నాకేం చేయాలో అర్థం కావట్లేదురా. డాడీ ఎంత అప్సెట్ అవుతారా? రేపు చదివించాలనుకుంటున్నాను నిన్ను. వైబుందిలే పిల్ల వైబుందిలే నా 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 నా. ఏం చేస్తున్నారు అతను? టింగ్ టింగ్. మీ అమ్మకి హాయ్ చెప్పు. ఏం చేస్తున్నారా ఇద్దరు? అలా నుంచి ఉన్నారటి. వాళ్ళకి వైబ్ వచ్చిందిరా. వైబ్ ఉందిలే. నీకు వస్తుంది వైబ్ ఇప్పుడు. ఏమి మార్క్స్ వచ్చాయి బాబువి. ఎన్ని వచ్చాయి? గెస్ట్ చేయి నువ్వు. 80కి ఎన్ని వచ్చాయి గెస్ట్ చేయి. 80 కదా. 75 76 37. 37. ఏం మాట్లాడుతున్నావురా? 37 ఫెయిల్ అయిపోయావా? ఇప్పుడే టీచర్ ఫోన్ చేశారు, సగం రాశాడంట, మిగతా సగం అంతా అసలు అటెంప్టే చేయలేదంట. ఏ మర్చిపోయాను. అంత ఖచ్చితంగా చెప్పావు మార్కులు వచ్చేస్తాయి డాడీ అని. నీ మాటలు నమ్మి నేను అందరికి చెప్పేసుకున్నాను అడ్మిషన్ కన్ఫర్మ్ అయిపోయిందని. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు శరత్? స్కూల్ మార్చేద్దామా? స్కూల్ మార్చే ఆప్షన్ అసలు లేనే లేదు శరత్. మధ్యలో ఎవరు జాయిన్ చేసుకుంటారు? అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే. అదేంట్రా, టీచర్ని తీసుకొచ్చి నీకోసమే పెట్టాను, టీచర్ కూడా బాగానే చెప్పింది కదా. అసలు టీచర్ చెప్పనిచ్చావా అసలు నువ్వు? అందుకే కదా పక్కన కూర్చున్నాను. పక్కన కూర్చొని ఏం చేసావు శరత్? అటు సిలబస్ అంతా నేనే కవర్ చేయించాను. ఇదో నిజం నిషా. నేను ఎందుకు నువ్వు ఇప్పుడు ఏం చేస్తావో తెలియదు శరత్. ప్రిన్సిపల్తో మాట్లాడతావో టీచర్లతో మాట్లాడతావు, నువ్వు చేసుకో. నువ్వు మండిపోతున్నావు నాకు. నువ్వు నీ టీచరు నీ గోళ. టీచర్ బాగానే చెప్పింది కదమ్మా. అసలు ఏం చెప్పింది శరత్? అంటే అది మనం ఏం చెప్పన్నామో చెప్పింది. లేదు, మీ ఇద్దరు ముచ్చట్లు పెట్టుకోవడానికి పెట్టుకున్నావు నువ్వు టీచర్ని. నీ హెయిర్ స్టైల్ గురించి, నీ బియర్డ్ గురించి, గడ్డం తీయాలా ఉంచాలా అని ఇవి మాటలు. లేకపోతే చీర కట్టుకోవాలా, డ్రెస్సులు వేసుకోవాలా, ఇవే మీ కాన్వర్జేషన్. వీడి మీద అసలు ఫోకస్ లేదు. తెచ్చిపెట్టావు టీచర్ని నెత్తి మీద. నాకు మొహం కొట్టేసినట్టు ఉంది అందరి ముందు. ఐ కాంట్ ఈవెన్ టెల్ 35 మార్కులు వచ్చాయని. 37 కదా. 37 అని అన్నాను. 30 అన్నావు అనుకున్నా. ఓహో 7 మార్కులు నీకు బాగా తేడా చేసిందా? అయినా సరే ఫెయిలే కదా. వీడు ఎగ్జామ్ బాగా రాసాడని చిన్న సాకు పట్టుకొని లంచ్కి ప్లాన్ చేస్తావు ఆ పిల్లతో వెళ్ళడానికి. ఏం మాట్లాడుతున్నావు? మరి ఏంటైతే మేమేమో పిచ్చోళ్ళలాగా నువ్వు వెనక అసలు గొర్రెల్లాగా వచ్చావు. నేను పిచ్చిదానిలాగో ఫ్యామిలీ టైం అనుకో నేను వచ్చాను. వీడేమో మంచి మార్క్స్ రాశాడు. వీడికి తిన్నారు కదా మీరు, బాగానే తిన్నారు కదా, వరుసలు కూడా కలిపిస్తావు కదా నువ్వు సాటిస్ఫై కదా. అసలు ఏం మాట్లాడుతున్నావు? అర్థం పర్థం ఉందా శరత్? మరి లేకపోతే నువ్వు చేసింది కూడా అదే కదా నిషా. నువ్వేం చేస్తావు? వాడుకొని అన్నా చెల్లెలు బంధం కలిపి. లేదు అక్క, బాబా మరదలు బంధం వేస్తాలే. సిగ్గులేదు శరత్. అసలు ట్యూషన్ టీచర్ మీన్ కోసం పెట్టావు, నీ కోసం పెట్టుకున్నావా ఏంటి? హాయ్, ఆల్ ఓకే? 37 మార్కులు వచ్చాయి. పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా? మీ ఊర్లో 37 పాస్ మార్కా? ఏం నేర్పించారో వీడు ఏం నేర్చుకున్నాడో అతను ఏం చూశారో. సరిపోయారు ముగ్గురు. అదేంటి, హీట్ అట్మాస్ఫియర్ అన్నీ బాగానే కవర్ చేసాం కదా, ఎలా ఫీల్ అయ్యావు? అసలు ఎగ్జామ్ రాలేవమ్మ అసలు అవి. సూపర్. రాంగ్ సిలబస్ చెప్పావు డాడీ నువ్వు. రాంగ్ సిలబస్ చెప్పడం ఏంట్రా? అంటే వాళ్ళు ఏం చెప్పారు కూడా వినలేదా నువ్వు? దీనికి తెలుసు కదా సిలబస్, మీకు తెలుసు కదా ఎగ్జామ్ సిలబస్.
అంటే మీరే చెప్పారు కదా ఏంటి సిలబస్ వస్తుందని, అంటే నేను మీకు అవే ఫాలో అప్ చేశాను. మీకు తెలీదా మామూలుగా ఏవొస్తాయో? వాళ్ళ స్కూల్లో ఏమి ఇస్తారో నాకు ఎలా తెలుస్తుందండి? క్వశ్చన్ పేపర్ ఈజ్ విత్ యూ ఓన్లీ. ఏదో చేద్దాం. ఏం చేస్తావు? మళ్ళీ ఇంకో ట్యూషన్ టీచర్ చేస్తావా? అసలు నీకు అప్పచెప్పాను చూడు, నన్ను నేను కొట్టుకోను. టీచర్ బాగానే చెప్తున్నారు కదా, నేను రాంగ్ సిలబస్ ఇచ్చాను. వీడు నేట్లో పెట్టేస్తారు, ఇంకా చెప్పుకోలేము కూడా. ఎక్కడాను డిమోటివేట్ అయిపోతాడు వీడు. నేను అనవసరంగా ఇంటర్నేషనల్ టీచర్ని తెచ్చాను, లోకల్ టీచర్ని తెచ్చుకోవాల్సింది. అనవసరంగా లేని పొన్ను తగిలించుకున్నాను. అక్కలేని ఫ్యామిలీ రిలేషన్స్ అన్నీ వచ్చాయి ఇప్పుడు నాకు. సరే అయితే మీరే చెప్పుకోండి. థ్యాంక్ యూ. మీ చెల్లి వెళ్ళిపోతుంది, సాగనం రా. బాగా ఫీల్ అయిపోయినట్టుంది టీచరు. ఓహో, ఆవిడ ఫీలింగ్ ముఖ్యం అయిపోయిందా? చూసావు ఎంత సీరియస్ అయిపోయాను ఆవిడ మీద. సీరియస్ అవడం అంటారా? మరి అందుకే కదా వెళ్ళిపోయింది ఆవిడ. పాపం హర్ట్ అయినట్టు ఉంచారా? నువ్వు తిట్టావు కదా. ఏదో ఒకటి చేద్దాంలే, రేపు స్కూల్కి వెళ్ళి మాట్లాడదాం. నేనైతే రాను శరత్, నేను ఫోన్ కూడా ఆపేసి పెట్టుకుంటున్నాను. నేను దొబ్బేస్తున్నారే పట్టుకొని, వీడికి ఎన్ని మార్కులు వచ్చాయి ఏంటని. అది దిక్కుమాల ఛాలెంజ్ ఒకటి పెట్టి సచ్చావు కదా, అబద్ధాలు చెప్పలేను. ఇప్పుడు నోరిప్పితే నేనేం చెప్తానో భయం వేస్తుంది. ఐ డోంట్ వాంట్ పీపుల్ జడ్జింగ్ అస్ లైక్ దిస్. చెప్పు అందరికి 37 వచ్చాయని. బాబు, దాని బదులు వైజాగ్ వదిలేసి వెళ్ళిపోవడం బెటర్. ఏకేస్తున్నారు నన్ను, మీ మీద ఉన్న శ్రద్ధ మీకు పిల్లల మీద లేదని. చూస్తున్నావా మమ్మీ ఎంత టెన్షన్ పడుతుందా నీ వల్ల? డాడీ నువ్వే కదా రాంగ్ సిలబస్ చెప్పావు. నీకు ఒక రీజన్ దొరికిందిరా ఎస్కేప్ అయిపోవడానికి. సర్లే నీకెందుకు, నీకు మెయిన్ ఇప్పుడు అడ్మిషన్ మెయినా అందరికి ఏం నాకు చెప్పాలి? రెండు ముఖ్యం శరత్. మీకు అర్థం కావట్లేదే మాకున్న ప్రెషర్స్. నువ్వు ప్రెజర్ అనుకుంటే ప్రెజర్ నిషా, లేకపోతే ఏం లేదు. మన వాళ్ళు తక్కువ మార్కులు వస్తే మనం బాధపడాలి, కానీ వాళ్ళకేంటి ప్రాబ్లం అని వాళ్ళు ఆలేదనుకుంటారని చెప్పి నువ్వు బాధపడ్డావని నాకు అర్థమవుదు. మీతో ప్రాబ్లం ఏంటంటే ఫాదర్స్ తోటి మీరు ఆఫీస్కి వెళ్ళి 9 to 6 కూర్చుంటారు కదా, పట్టించుకోరు. మాకేంటంటే ఇళ్ళకి వచ్చి ఫోన్లు చేసి పిల్లలు చదువుకుంటున్నారా, ఎంత వచ్చాయి, ఇవే మాటలు. వీళ్ళ మాటలు ఎలా ఉంటాయి తెలుసా? ఫోన్లు చేస్తారు. మా అమ్మాయికి మ్యాథ్స్లో 98 వచ్చిందండి, ఆ 2 మార్కులు ఏమైపోయో తెలియదండి అంటారు. నేను ఇక్కడ ఏం చేయమంటావు నన్ను? మా 90 చూడండి, మనకు ఒక జన్మ ఎత్తాలి. నేను ఫ్రెండ్స్ అందరినీ రాత్రి ఇంటికి పిలుస్తాను. పిలిచి నేను అందరికీ మా వాడికి 80 100% వచ్చాయని చెప్పేస్తాను. నువ్వు కామ్గా ఉండి చాలు. నన్ను ఎవరు అడిగితే నువ్వు కామ్గా ఉండు, నువ్వు మాట్లాడక. అందరిని పిలు డిన్నర్కి, నేను ఇస్తాను అందరికి. ఒక్కొక్కరికి కాజా ఇస్తాను, తినుకొని వెళ్ళిపోతారు ఇంటికి. సరే నేను వస్తాను. బాబు, చచ్చి చెడు టీచర్లు ఒప్పుకున్నారు ఇంకో ఎగ్జామ్ రాయడానికి. ఈసారైనా సీరియస్గా తీసుకొని కూర్చోవా వాడితోటి. నేను కూర్చోవడం కాదు, మంచి టీచర్ని పెడతాను నేను. థ్యాంక్స్. నువ్వు పెట్టకు, నేను పెట్టుకుంటాను. సరే ఏదో మంచి నువ్వేనా తీసుకొని రా, ఎవరినో ఒకరు మంచి వాళ్ళు ఉంటావు తీసుకొని రా. పెట్టేయడానికి టీచర్లు. బాగానే, నేను తప్పు సిలబస్ ఇచ్చాను, అమ్మాయి బాగానే చెప్పింది కదా. సర్లే టీచర్ని చూడైతే నువ్వు ఒక టీచర్ని. హాయ్, వి స్పోక్ ఓవర్ ద ఫోన్. ట్యూషన్ టీచర్ కావాలి అన్నారు. యా రండి. యా ప్లీజ్ కూర్చోండి. ఇంకొంచెం పెద్దవారు అనుకున్నానండి మీరు. ఐ సౌండ్ లైక్ దట్ అండి, బట్ ఐ టేక్ పార్ట్ టైం ట్యూషన్స్ తీసుకుంటున్నాను. ఓకే ఓకే. సో బేసిక్లీ తనకి అడ్మిషన్ ఎగ్జామ్ ఉందన్నమాట 2 daysలో. అండ్ 6 months పాటు ఈ డెంట్ స్టడీ. సో మీకు ఏ టైం కుదురుతుందండి? మ్యామ్ 6 to 8 అవుతుందా మ్యామ్? 6ఆ? అమ్మో వద్దు, 6 o'clock వద్దు. శరత్ వచ్చేస్తారు. సో 6 o'clock వద్దు. ఓకే. 4 to 6 అవుతుందా? కొంచెం కష్టమే మ్యామ్. ఎనీ ప్రాబ్లమ్ మ్యామ్ 6 తర్వాత వస్తే? నాకేం ప్రాబ్లం లేదు, కానీ అన్నెసరీ ప్రాబ్లమ్స్ ఎందుకు తెచ్చుకోవడం అని చెప్పి 6 to 8 వద్దండి. మ్యామ్ నా వల్ల ప్రాబ్లమ్స్ ఏమి ఉండదు మ్యామ్ మీకు. నీ వల్ల కాదమ్మా, నాకు ఉన్నారు అప్పుడే ప్రాబ్లమ్స్ తెచ్చి పెట్టేవారు. ఓకే. అందుకు కెన్ యూ ప్లీజ్ కొంచెం 4 to 6 ట్రై చేయరా? ట్రై చేస్తాను మ్యామ్. ఫస్ట్ క్లాస్ ఇప్పుడు స్టార్ట్ చేసేస్తారా? ఓకే మ్యామ్, ఓకే గ్రేట్. షూర్. యష్నీల్ బుక్స్ తెచ్చుకున్నా? ఓకే. యష్నీల్, షీ ఈజ్ ఎ న్యూ ట్యూషన్ టీచర్, దేవికా మ్యామ్. హాయ్ మ్యామ్. ఓకే నాన్న, సిలబస్ గురించి చెప్తావా? నా వైపు చూస్తావేంటి యష్నీల్? డాడీని అడుగు మమ్మీ. తండ్రి రా బాబు, మై డాడీని ఇన్వాల్వ్ చేస్తావేంటి? ఇంకొకసారి ఫెయిల్ అవుతావేంటి? చెప్పారు కదా చాప్టర్ 6 చాప్టర్ 7 చదువుకోమని. సరే ఓకే. ఓకే మ్యామ్, అయితే విల్ టేక్ కేర్ కదా. ఫినిష్ అప్ సమ్ వర్క్. ఓకే, నో ప్రాబ్లం.
కొత్త టీచరా? యువర్ నేమ్? మొదలెట్టేశాడండి. దేవిక. దేవిక. చెప్పేవా సిలబస్ కరెక్ట్గా చెప్పావమ్మా? ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా దేవిక? లేదండి. సో యాక్చువల్గా మొన్న కొన్ని చాప్టర్స్ నేను చేయించేస్తాను, బ్యాలెన్స్ చేయించుకోమ్మా టీచర్తో. రాంగ్ సిలబస్ చెప్పావు కదా వేణు. కరెక్ట్ అనరా? ఇంకోటి చేసాం కదా మనం. ఏంటి? చూడు అటు, రాంగ్ సిలబస్ అదే పట్టుకొని కూర్చున్నావు. నువ్వు కరెక్ట్గా తెలుసుంటే నేను ఎందుకు చెప్పాలి నీకు సిలబస్? సో యూ టీచరా? Yes, I take maths. Oh, nice. Okay. యాందిరయ్యా యాం చేస్తున్నా? Hi. అంత ఫాస్ట్గా వచ్చాయంటే? వచ్చేసానంటే వీడికి ఏమైనా ఎగ్జామ్ ఉంటుందిగా చెప్పాలేమో అని ముందు వచ్చాను. సీసీటీవీలో చూసుకొని వచ్చావు కదా. ఏం చూద్దాం సీసీటీవీలో? నటించకో. టీచర్ వచ్చారని తెలీదు, ఇప్పుడు వచ్చిన తర్వాత చూశాను. నేను సీసీటీవీలో చూస్తే ఎందుకు వచ్చేస్తాను? ఇప్పుడు ఏ రోజు 5 o'clock రాలేదు, ఎన్నిసార్లు బతిమాలినా సరే. ఇది వచ్చా ఎందుకు 5 o'clockకి? ఏంటి త్వరగా వచ్చినా తప్పేనండి నిషా? త్వరగా వచ్చిన తప్పే, నేను రమ్మన్నప్పుడు రాలేదు కదా. సర్లే ఆడు చదువుకుంటున్నాడు ఇక్కడ, అవన్నీ ఎందుకు లెట్టింగ్. చదువుకో, నువ్వెందుకు ఇక్కడ కూర్చున్నావు? ఏంటి ఎవరా అని చూస్తున్నాను, కొత్త టీచర్ ఎవరా అని. So there is a 2-digit number and its product. She is Devika, new tuition teacher. Hi. Hi. Devika, he is Sharath, Yashneel's father. Yashneel's father? Yes. నేను బ్రదర్ అనుకున్నాను. ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. థ్యాంక్ యూ అండి, నాకు ట్యూషన్ టీచర్ వద్దు. ఓకే, థ్యాంక్ యూ. హాయ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. Yes, we did it. ఎగ్జామ్స్ లో చాలా మంచి మార్క్స్. యా ఆఫ్టర్ 6 months బ్రేక్ తర్వాత కూడా చాలా మంచి మార్క్స్ వచ్చాయి. వావ్, గ్రేట్. ఏంటి దొల్లగొట్టేటట్టు మేవాడు? ఏంటి బ్లడ్? కంగ్రాచులేషన్స్ అన్న. అచ్చు అలాగే అంటగా మార్క్స్. నీకు ఎన్ని వచ్చాయి? నాకు 99, 98. ఎందుకు 200కా? అందరి ముందు పరిగిపోయిందిగా. థ్యాంక్ యూ ఎవ్రీవన్. షార్ట్ నోటీస్లో వచ్చారు. వీ హ్యావ్ వెరీ గుడ్ న్యూస్ టు షేర్. మీరు మా వెల్ విషర్స్. యష్నీల్ మళ్ళీ స్కూల్లో జాయిన్ అవుతున్నాడు, క్రికెట్కి బ్రేక్ ఇచ్చాడు. సో ఇది అగైన్ ఈజ్ బ్యాక్ ఇన్ టు స్కూల్. వాళ్ళు ఒక అడ్మిషన్ టెస్ట్ పెట్టారు, దాంట్లో టాప్ వచ్చాడు. సో వి జస్ట్ వాంటెడ్ టు షేర్ దిస్ గుడ్ న్యూస్. ఇది క్రికెట్లోనే కాదు, చదువులో కూడా ఈజ్ నెంబర్ 1. అది సో ఇక మన బ్లడ్డే కదా. నీకు ఒకటి తెలుసా? ఏంటి? ఏమైనా? వాడికి 37 మార్కులే వచ్చాయి. అందరికి 100కి 100 వచ్చాయి అనుకొని చెప్పుకుంటున్నారు. సో ఒక టీచర్ని కూడా తీసుకొచ్చాం, ఇంటర్నేషనల్ స్కూల్ టీచర్. శరత్కి కొత్త చెల్లి. అంటే చెల్లిని చేశారు వాళ్ళు. ఇట్స్ ఓకే, మా అబ్బాయి చదువు కోసం నేను దేనికైనా నేను రెడీ. ఎంతమంది చెల్లెళ్ళైనా నేను తయారు చేసుకుంటాను. ఎన్ని మార్క్స్ వచ్చాయి నిషా? 80కి 80 మొత్తం ఫుల్. నిషాన్ అడిగితే మీరు చెప్తున్నారేంటి? ఏంటి మార్క్స్ ఎవరు చెప్తాయంటి? నిషా చెప్పు. నిషా చెప్పను బ్రదర్. 80 నేను చెప్తున్నాను కదా. ఎవడు అడిగాడు రా నిన్ను? అంత మంచి మాట కదా, నిషా చెప్తే బాగుంటుంది. అసలు ఇప్పుడు నిషా చెప్పడం ఏంటి? వై యు గైస్ ఆర్ యాక్టింగ్ వియర్డ్? ఎవరు చెప్తే ఏంటి? ఎందుకు ఇలా నిషాన్ ప్రెజరైజ్ చేస్తున్నారు? మాకు నిషాన్ మీరు ఎందుకు ఆపుతున్నారు అంతలాగా? ఏ ఆపడం ఏంటి నిషా? మాకు నిషా నోట్ నుంచి వినాలని ఉంది. ఆ హ్యాపీనెస్ మార్క్స్ మదర్ మౌత్ నుంచి వింటే కూడా బాగుంటది. ఓన్లీ నువ్వు కాదు కదా చెప్పేది. చెప్పండి నిషా, మీరు చెప్పండి. బలవంతం చేస్తావేంటి? ఎన్ని మార్క్స్ వచ్చాయి నిషా? ఒక మాట చెప్పే నిషా. 37 మార్క్సే వచ్చాయండి. అదేంటి మరి? నాకు తెలుసు, అందుకనే మీ నోట్ నుంచి చెప్పిద్దామని అడుగుతున్నా. తెలుసు? స్కూల్ కాల్ చేసి కనుక్కున్నా పొద్దున. మై గాడ్.
నమ్మేటట్లు ఉందా, అందుకనే డౌట్ వచ్చి ప్రౌడ్ ఫాదర్ అనగానే అని మనోడు ఓవర్ యాక్షన్ అబ్బో చాలా చేశారు. మనమేమో పార్టీకి వచ్చేయడం. అయినా శరత్ అబద్ధాలు ఎందుకు, వచ్చింది వచ్చినట్టు చెప్పొచ్చు కదా, జనాలకి ఇంప్రూవ్ చేద్దామని నువ్వు అలా అబద్ధాలు ఆడడం ఎందుకు శరత్? అసలు ఇది పిలవడం ఎందుకు, ఇలాంటి పార్టీ చెప్పడం ఎందుకు, ఇలాంటి అబద్ధాలు ఆడడం ఎందుకు, అది కూడా వాడిని పక్కన పెట్టుకొని. మేము ఇయర్ అంతా కష్టపడితేనే 80 రాదు, మీరు 2 రోజుల్లో కూర్చోబెట్టి చదివిచ్చేసి 80 వచ్చేసిందంటే అసలు నమ్మేటట్లుందా? నీకు అంత సీన్ లేదు, నీ కొడుక్కి అంత సీన్ లేదు, ఎందుకు ఈ బిల్డప్లన్నీ? దానికి ఇంత పెద్ద పార్టీ, ఎంత పిలవడము, రావడం. పార్టీ ఇస్తే ఇచ్చారు కాదు, నాకు అర్థం అవ్వట్లేదు. అంటే మార్క్స్ ఈజ్ ఎవ్రీథింగ్, మార్క్స్ ఈజ్ ఎవ్రీథింగ్. వీటికి మళ్ళీ ఎగ్జామ్ ఉంది ఎల్లుండు. ఆ ఎగ్జామ్లో నిజంగా 100% 80కి 80 తెచ్చి చూపిస్తాను మీకు. చూపించకపోతే నేను ఈ అపార్ట్మెంట్ వదిలి వెళ్ళిపోతాను, నేను ఖాళీ చేసి వెళ్ళిపోతాను. అప్పుడు కూడా నిషాతోనే చెప్పించాలి. మీకు కావాల్సినవి చూపిస్తాను, లేకపోతే నేను అపార్ట్మెంట్లో ఉండను మరి. ఓకే పదరా. ఓకే సునీల్, మొత్తం కంప్లీట్ చేసి నువ్వు అంతాను. నేను మధ్యాహ్నం వచ్చి క్వశ్చన్స్ చేస్తాను నేను. ఓకే, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఆఫీస్కి వెళ్తున్నాను. వాడికి ఎగ్జామ్ ఎల్లుండే కదా. సరే నేనేం చేస్తానుండి. ఛాలెంజ్ ఎవరు చేశాడు? చదువుతున్నాడు కదా ఆడు. అన్న ఒక శరత్ నువ్వే చదివిస్తా అని అంటాము చేసేస్తాము. ఆడు చదువుకుంటున్నాడు కదా. వాడు చదవడే, ఎవరో ఒకరు ఉండాలని చెప్పానా? యశ్విని నువ్వు చదువుకుంటావు కదమ్మా. చదువుకుంటాను. చదవని అంటాడేంటి? మమ్మీ నాకు నిజంగా మార్క్స్ తక్కువ వస్తే అపార్ట్మెంట్ ఖాళీ చేస్తామా? వెళ్ళిపోదాం రా. అయితే విల్లాకి వెళ్ళిపోదాం మమ్మీ. ఇలా ఉన్నావేంట్రా నువ్వు? తన్నరా బాబు. ఏంట్రా యశ్విని నువ్వు కామెడీ చేస్తున్నావా? చదువుకోవా? చదువుతున్నాను. మరి ఏంటి ఇల్లు ఖాళీ చేసి వేరే దగ్గరికి వెళ్ళిపోదామా అన్ని మాట్లాడతావు? నేనేదో అక్కడ అంటే సీరియస్గా చెప్పావు కదా, వాడికి అదే థాట్ వచ్చింది. నీకు వద్దా? 9th ఉండవా? 8th వెళ్ళిపోతావా? ఉంటాను ఇంట్లో. ఉంటారంటే చదవాలి, వాళ్ళు పెట్టరు అక్కడ. చదువుకోవాలమ్మా బుజ్జి. స్టాండ్ అప్ బాయ్, నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది. డోంట్ లూజ్ హోప్. ఈ రోజు కంప్లీట్ చేస్తాను. నువ్వే నీ కథ మార్చేవాడివి. నీ మార్కులు తక్కువ వచ్చాయంటే నువ్వు తక్కువ వాడివి అవ్వవు బాబు. వాళ్ళ మాటలు పేనిచ్చిన they can't decide who you are. కృష్ణీల్ బుజ్జి లెగమ్మా, 4 అయింది. 4 అయింది, లెగు. దా అమ్మా, రారా, ఒక్కరోజే కదరా బుజ్జి. దారా. ఫస్ట్ పేపర్ అంతా ఫుల్ చదువు, చదివేసి టెన్షన్ పడక. ఓకేనా? నీకేం వస్తే అవన్నీ రాసుకొని రా. ఓకేనా? ఆల్ ద బెస్ట్. హలో, యా చెప్పండి. యశ్విన్ ఫాదర్ మాట్లాడుతున్నాను. ఓ రిజల్ట్స్ వచ్చాయా? ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. యశ్నీల్, హలో, మార్క్స్ వచ్చాయి 98%. పిలు, ఇప్పుడు వాళ్ళందరూ పిలు, ఒక్కొక్కడి చుక్కలు చూపిస్తాను. కమాన్, ఇట్స్ రివెంజ్ టైం. కాజా ఇద్దాం, ఒక్కొక్కడికి కాజా తినిపిద్దాం. పిల్లు అందరిని పిలు, అందరు రావాలి. మొన్న వచ్చిన ప్రతి ఒక్కరు రావాలి ఇంటికి. వచ్చేసారు ఫ్యామిలీ. ఏంటి సంగతి, మంచి వెలిగిపోతుంది మొహం. అదే వి డిడ్ ఇట్. సో ఏదైనా తలుచుకుంటే సాధించగలం అని చెప్పేసి ఈరోజు నల్లవారి ఫ్యామిలీ మీకు అందరికి ప్రూవ్ చేసింది. 100 అడుగుతారా? 98%. 98%. నిషాన్ అడుగుతావా? డయనా అడుగుతావా? నిషాని నాకైతే నమ్మకం లేదు. నమ్మొద్దురా, అడుగు తీరు. యా బాగా రాసాడండి. అరేవా సూపర్. నిజమా? నిషా కూడా చెప్తున్నారంటే కదా. లేదు, శరత్ చదివించారు మొత్తం. నిజంగా అంటే నేను తలుచుకుంటే, పట్టుదలగా తీసుకుంటే ఏదైనా సాధించగలను. దట్స్ మై టాలెంట్. వీడు అప్పుడే బీబీసీ రేంజ్లో ఎంచుకుంటున్నాడు. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్. థ్యాంక్స్ యశ్నీల్. సో మొన్న మీరు అందరూ అన్న మాటలకి మేము సమాధానం చూపించాం.
ఒక రకంగా మీ విజయానికి మేమే కారణం అంటారు, అదేగా మీరు చెప్పేది? మీరు ఎలా ఫీల్ అయితే అలాగా. మీకు మార్కులే కావాలి, ఆ మార్కులు తెచ్చి చూపించాం. యాస్, ఎవరికి ఏం తింటారో తినండి. నిషా, ఎవరికి ఏం కావాలో ఆర్డర్. యాస్, విల్ ఎంజాయ్. నాకు ముందు నుంచి తెలుసురా నువ్వు చాలా షార్ప్, నువ్వు తెచ్చుకుంటావని నాకు ఎప్పుడూ నమ్మకం ఉంది. హలో, నాన్న చూసి అనుమానం కానీ. చెప్పండి టీచర్. అదేంటండి ఫెయిల్ అయిపోయాడా? అలా ఎలా? తర్వాత మాట్లాడు, నువ్వు ఫోన్ పక్కన పెట్టు. ఇప్పుడు ఎందుకు ఈ టైంలో? నేను చేస్తానండి మళ్ళీ. ఏంటి శరత్, 39 మార్క్స్ వచ్చాయంట. కామ్గుండు, నాకు తెలిసి మేము ఏం చేస్తున్నావు. ప్లీజ్ నిషా, నువ్వు అంత ఓవర్ యాక్షన్ చేయక. మరి ఏంటది? మేమేం బయటకు పెట్టక. కామ్గున్నామి, నీకు తెలుసా? సో డిన్నర్ ఎవరికి ఏం కావాలో చెప్తే విల్ ఆర్డర్, విల్ హ్యావ్ అ నైస్ డిన్నర్. డిన్నర్ ఇస్ ఫుల్. ఎవరికి ఏం కావాలి? మటన్, చికెన్, ప్రాన్స్, గుడ్డు, ఆ గుడ్డు, ఈ గుడ్డు, ఏ గుడ్డు. ఆల్ ఇండియా ఫెయిల్ అని వచ్చింది. అది మీ ఆవిడ ముఖం మళ్ళీ అలాగైపోయింది. కాదు, మా బావగారు రైల్వేస్ కదా, ఇంజిన్ ఫెయిల్ అయ్యి ట్రైన్ డిలే అయిపోయిందంట. వాళ్ళు రావాలి, వాళ్ళు రాలేదు. ఎందుకు రాలేదంటే ఇంజిన్ అయితే ఫెయిల్ అయిందంట. నాకెందుకో ఈసారి కూడా భోజనాలు లేవనిపిస్తుంది. దేనికండి వీళ్ళు? సో నిషా, ఫుడ్ ఆర్డర్ ఇచ్చేద్దాం అందరికి. ఆగండి నిషా, నిజం చెప్పండి, ఫోన్ ఎవరు? మాకెవరో ఫోన్లు వస్తాయండి, మీకు చెప్పడం ఏంటి అవన్నీ? ఎందుకు ఎక్సైట్ అవుతున్నారు? మనందరం ఒక ఫ్యామిలీయే కదా. నిషాన్ ఒకసారి ఏంటి మీరు ఎవరైనా ఫ్యామిలీలా చూస్తున్నారు మమ్మల్ని? ఫోన్ ఎవరు చేశారు నిషా? అదేంటి స్కూల్ నుంచి వచ్చిందండి ఫోన్. హలో, వాగుతావా? ఫెయిల్ అని ఎందుకు అన్నారు నిషా మీరు? రిజల్ట్ ఇచ్చారండి, చెప్పండి రిజల్ట్ ఏంటో. వీడు వదిలేలేదు, ఏదో చెప్పేద్దాం. శరత్, మీరు ఎందుకు నిషాన్ ఆపుతున్నారు? ఆవిడ మాట్లాడినివ్వండి. మొన్న 37 మార్క్స్ వచ్చాయి కదా, వాటికి ఇంకో 2 మార్క్స్ యాడ్ అయ్యి 39 మార్క్స్ వచ్చాయండి. ఆ గుడ్డు, ఈ గుడ్డు. ఓరే బాబోయ్, పెద్ద డ్రామా ఫ్యామిలీ రా బాబు. నల్లవారు అన్నారా? నల్లా శరత్ కాదు, సెట్టింగ్ శరత్. సెట్టింగ్ శరత్ కరెక్ట్. అసలు ఏం జరిగింది? ఎందుకు ఇదంతా? నల్లవారికి 40 రాదనమాట ఏ ఎగ్జామ్ లోను. కరెక్ట్ చెప్పావే. అలా మావాడికి 98% వచ్చింది. ఎస్, వీడికి 39 మార్క్స్ వచ్చాయి. వీడు పేపర్ రాసింది 40 మార్క్స్కే, 80 మార్క్స్ కాదు. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? వీడు 40 మార్క్స్కి ప్రిపేర్ అయ్యాడు, అదే రాసుకుని వచ్చాడు. 39 వచ్చాయి అవుట్ ఆఫ్ 40. సో ఎంత అది? 98%. నాకు అర్థం కాలేదు సార్. ఏరా, ఇదే లాజిక్. లాజిక్ ఏంటి? మేము 40 మార్క్స్కి ప్రిపేర్ అయ్యాం, ఎంత చదివాడు అంతే రాశాడు. చూసారా, చదివింది ఎగ్జాక్ట్గా దింపేశాడు, చదవంది వదిలేశాడు. లాజిక్ ఉంటే అర్థం అవుతుంది. ఈ లాజిక్ నాకు అర్థం కాదు అక్కడ. మీకు అందరికీ దీంట్లో లాజిక్ లేదు అనిపిస్తుందా? మీరు ఏం చేస్తున్నారు? దీంట్లో లాజిక్ ఉందా? తిన ఏకంగా స్కూల్కి ఫోన్ చేసి కనేసుకుంది, మార్క్స్ ఎన్ని వచ్చాయో మావాడికని. ఏంటంత ఆత్రం? పక్క వాళ్ళ పిల్లల మీద మీకు ఏంటంత ఇంట్రెస్ట్? సో మీ ప్రెషర్ భరించలేక తనకి వీడికి అడ్మిషన్ రాలేదని బాధకంట మీకు అందరికి ఏం చెప్పుకోవాలని టెన్షన్ పెరిగిపోతుంది తనకి. సో మేము వీడి గురించి బాధపడాలా, మీ అందరి గురించి బాధపడాలా? ఎస్, అందరి పిల్లలు ఒకలాగా ఉండరు. ఎందుకు అర్థం చేసుకోలేరు? వీడు 6 నెలల పాటు స్కూల్కి వెళ్ళలేదు, ఒకేసారి అలాగొచ్చేస్తాను అనుకుంటాను మార్కులు. ఎస్, నేను ఊరికే చెప్పాను, నాకు తెలుసు వీడికి మార్కులు ఎక్కువ వచ్చాయంటే ఎవరు తట్టుకోలేరు. సో మనం ఎలాగైపోయామంటే మన పిల్లలకంట వేరే పిల్లలకి ఎక్కువ మార్కులు వచ్చాయంటే మనం యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. అది ఎందుకు అర్థం చేసుకోలేరు? అందరి పిల్లలు ఒకలాగా ఉండరు. ఎస్, యష్నీల్ ఈజ్ అ వెరీ గుడ్ ఇన్ క్రికెట్, అండ్ ఇంకొకరు బాస్కెట్బాల్లో చాలా బాగా ఆడతారు. క్రికెట్ ఆడియాలి, చదివియాలి, స్కూల్లో రన్నింగ్ రేస్ వెళ్ళిపోవాలి, ఫస్ట్ వచ్చేయాలి, క్లాస్ ఇది అయిపోవాలి, అది అయిపోవాలి. ఇదేం రోబోవా? అది మీ పిల్లలే రోబోలా? కాదు కదా. 35 మార్కులు వచ్చినట్టు ఒకేసారి 90 మార్కులు ఎలా వచ్చేస్తే? దట్ ఈస్ నాట్ పాసిబుల్. యాజ్ అ పేరెంట్ వీ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ దట్. మనం పక్కింటి వాళ్ళు చూపించుకోవడానికి, ఎదుటి వాళ్ళు చూపించుకోవడం కోసం పిల్లల మీద ప్రెషర్ పెట్టడం ఏంటి? వై షుడ్ దే టేక్? ఇప్పుడు ఎలాగైపోయిందంటే ఒక స్టేటస్ సింపుల్ అయిపోయింది. మంచి కారు ఉందా, మంచి ఇల్లు ఉందా, నా పిల్లలు మంచి స్కూల్లో చదువుతున్నారా?
స్కూల్ అయిపోయిన తర్వాత వీడికి 95% వచ్చేయాలి, 98% వచ్చేయాలి. అయిపోయిన వెంటనే ఐఐటీలో పెట్టేయాలి, అది పెట్టేయాలి. 8th నుంచి 9th నుంచి ఐఐటీ మొదలు పెట్టేయాలి. వాడు అవుతాడు. తర్వాత ఫస్ట్ చెప్పేసుకోవాలి అందరికీ, మా అబ్బాయి ఐఐటీ ఫౌండేషన్కి వెళ్ళిపోతున్నాడండి. ఎస్, నిజంగా వీడు పూర్తిగా చదవలేదు. ఎంత చదవగలడు అని చదువుకోమన్నాం. నువ్వు అనుకున్నావేమో ఊరికాడని ప్రెజర్ పెట్టానని. అడిగే నేనే నువ్వు ఎంత రాయగలితే అంత రాయరా, పర్వాలేదు, నేను అడ్మిషన్ గురించి మాట్లాడతాను, డోంట్ వరీ అని చెప్పాను. ఊరికే వీళ్ళందరూ గెలిపించడం కోసం చెప్పాను 98% వచ్చిందని. బట్ యాక్చువల్గా ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు ప్రాబ్లం లేదు. మా పిల్లల గురించి మీకు ప్రాబ్లం ఏంటి? ఇది అబద్ధమైంది కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు. ఇదే నిజమైతే ఇంటికి వెళ్ళి వాడికి ఎలాగన్ని మార్కులు వచ్చాయి చూడరా, యశ్వీలు క్రికెట్లో టాపు, ఎడ్యుకేషన్లో టాపు, అన్నిట్లో టాపు, మీరేం చిలుకున్నా చేసి పిల్లల్ని తినేస్తారు ఇంటికి వెళ్ళి. ఇట్స్ నాట్ రైట్. మనం ఇలా పెరగలేదు. మన పేరెంట్స్ ఎంత ప్రెషర్ పెట్టలేదు. మనకి హ్యాపీగా వదిలేసారు, మనం చదువుకున్నాం. వీళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇవ్వండి. వాళ్ళు ఏం చదువుకోవాలి, ఏం చేయాలని ఫ్రీడమ్ ఇవ్వండి వాళ్ళకి కూడా. ఈ పియర్ ప్రెషర్ పెట్టొద్దు. వీళ్ళ ప్రెషర్ కుక్కర్స్ కాదు అంత భరించడానికి. ఆ ప్రెషర్ అదంతా కాదు, మరి ఇల్లు ఖాళీ చేస్తున్నారా? వెయిట్, ఐఎమ్ నాట్ డన్ యట్. నేను పిల్లలు చదువు మార్క్స్ గురించి మాట్లాడుతుంటే నువ్వు ఇల్లు ఖాళీ చేయడం గురించి మాట్లాడతావా? మరి మారదు ఎప్పటికేను. పదరా. ఆయనే కదా ఇల్లు ఖాళీ చేస్తానన్నాడు, అని పంచలేసి వెళ్ళిపోతాడేంటి? సడన్గా వాకౌట్ పైగా. అదే కదా.